सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। సో మనము లాస్ట్ క్లాస్లో నాసాభరణం గురించి మాట్లాడుకున్నాము. తర్వాత అమ్మవారు పువ్వులు ఎలా పెట్టుకుంది ఇలా చెవులకి పైగా అని కదంబం మంజరి క్లుప్త కర్ణపూర మనోహర నామం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ది తాటంక యుగళీ భూత తపనోడుప మండల. మళ్ళీ మొత్తం ఒకటే నామంగా చెప్పుకోవాలంటే ఓం తాటంక యుగళీభూత తపనోడుప మండలాయై నమః. 16 అక్షరాలు షోడశాక్షరి మంత్రం. అగైన్ మళ్ళీ రిమైండర్ ఏంటి అంటే ఒక్క నామంతో కూడా మనం పరమాత్మను చేరుకోగలం. అంత డెప్త్ ఉంది నామంలో. ఇప్పుడు మనం ఏదో మీనింగ్ కొంచెం చెప్పుకుంటున్నాము అంటే నాకు తెలుసు నేను చదివిన వాటిలోనే కొన్ని ఒమిట్ చేసి కొంచెం కండెన్స్ చేసి, ఎందుకంటే టూ మచ్ చెప్తే కూడా హోల్డ్ చేయడం కష్టమే అటెన్షన్ని, అలా కట్ చేస్తున్నాను. కానీ ఎంత ఉంది అని అంటే అసలు దీనికి తత్వ అర్థం తెలుసుకోవాలి అని అంటే చాలా ఉంది. వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ సెషన్ ఇస్ ఏ పైన వాక్ త్రూ కిందనే. ఎంత డీప్ డైవ్ అని అనుకున్నా కూడా స్టిల్ దెర్ ఈస్ అ లాట్ దట్ వీ కెన్ ఎక్స్ప్లోర్ ఒక్కొక్క నామం నుంచే. బట్ మనం అట్లీస్ట్ పైన టచ్ చేస్తున్నాం. ఇంతవరకు నేర్చుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం నేర్చుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇంకా అడ్వాన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కనుక దిస్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ అస్ టు స్టార్ట్. సో ఇక్కడ మనం అమ్మవారి తాటంకాల గురించి మాట్లాడుకుంటున్నాం. తాటంక యుగళీభూత తపనోడుప మండల. తాటంకాలంటే చెవి కమ్మలు మనకందరికి తెలిసిందే. యుగళి అంటే యుగళ గీతం అని అంటాం కదా, డ్యూయెట్, రెండు ఉన్నాయంటే జంటగా ఉంటే అది యుగళీభూత, జంటగా ఉన్న. తపన ఉడుప మండల. తపన ఉడుప అంటే తపన ఉడుప మండల. తపన అంటే సూర్యమండలం. ఉడుప అంటే ఉడు అంటే నక్షత్రాలు, ఉడుప అంటే నక్షత్రాలకి రాజు అంటే అది చంద్రమండలం. మ్యూట్ చేశాను, ఎవరితో అన్మ్యూట్ అయింది, కొంచెం చూసుకుంటుండండి. ఓకే. సో తపన ఉడుపు మండలాలంటే చంద్ర సూర్య మండలాలు అమ్మవారి తాటంకాలుగా ఉన్నాయట. సో అది దేవి భాగవతంలో కూడా అమ్మవారిని వర్ణిస్తూ చెవుల గురించి ఏం చెప్పారంటే వాయోశ్చ తేజసా శస్తా శ్రవణ సంబభూవతు నాతి దీర్ఘౌ నాతి హ్రస్వ దోలావివ మనోభువ. వాయోశ్చ తేజస అంటే వాయువు యొక్క తేజస్సు నుంచి అమ్మవారి శ్రవణ ఇంద్రియాలు అంటే చెవులు ఏర్పడ్డాయట. అవి అతి దీర్ఘంగానూ లేవు, అతి హ్రస్వంగానూ లేవు, మరీ పెద్దగా లేవు, మరీ చిన్నగా లేవు, చాలా చక్కటి సైజులో ఉన్నాయి అని చెప్తున్నారు. సప్తశతిలో కూడా మళ్ళీ అదే చెప్తారు మనకి. భువౌచ సంధ్యయే తేజ శ్రవణ అనిలస్యచ. అనిలుడు అంటే వాయు నుంచి చెవులు ఏర్పడ్డాయి. సో ఎక్కడ చెప్పినా బేసిక్ గా వాంగ్మయం వాయువు యొక్క తేజస్సుతోటి అమ్మ కర్ణాలు అంటే చెవులు ఏర్పడ్డాయి. ఆ శక్తి ఉంది, వాయువు తేజస్సు అక్కడ ఉంది అని. ఆబ్వియస్లీ ఇట్ మేక్ సెన్స్ కదా. శబ్దం అంటే తరంగాలు, వాయువు ద్వారానే శబ్ద తరంగాలు మనకు చేరుతాయి, మనం వింటాము కనుక వాయువు తేజస్సు అనేది డెఫినెట్లీ మేక్ సెన్స్. సో అలాగా అమ్మవారు పెద్ద పెద్ద ఋషులు లేకపోతే దేవతలు లేకపోతే మనలాంటి వాళ్ళు అందరూ చేసే స్తుతులని ఆ చెవుల ద్వారానే వింటూ ఉంటుందన్నమాట. సో మన అమ్మ కర్ణాభరణాల గురించి మాట్లాడుతున్నాము అని అంటే ఒక చంద్రమండలం సూర్యమండలం అంటున్నామంటే మనము ధ్యానంలో మనకి ఎలాంటి రూపం రావాలి అంటే అమ్మవారు విశ్వ విగ్రహ అనే రూపం. ఆ విశ్వ విగ్రహ అయిన అమ్మవారు చెప్పుకున్నాం కదా, కిరీటం ఎక్కడో తాకుతోంది, పాదాలు ఇక్కడ భూమి మీద ఉన్నాయి, మొత్తం వ్యాపించి ఉంది. అదేంటి సూర్యమండలం ఇటు చంద్రమండలం ఇటు అలా ఉన్నాయట. సూర్యమండలం చంద్రమండలం తోటి సింబాలిక్ గా చెప్పటానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అని అంటే కాల గతి హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ చంద్రుడు సూర్యుడు. ఒక సూర్యోదయం అయితే దినము, పగలు రాత్రి నుంచి ఒక రోజు నుంచి వారం పక్షం మాసం అలాగా ఎంత గణన చేయి. బట్ ఈ సూర్యచంద్రుల మూవ్మెంట్ ఆధారంగా మనకి కాలం అనేది నడుస్తుంది.
సో అది ఇప్పుడు ఆధారపడి ఉన్నామా, మన ముత్తాతల కాలంలో ఎందుకు వేదాల్లోనే చెప్తున్నారు అక్కడ సూర్యచంద్రుడు అండ్ ఫోర్సియబుల్ ఫ్యూచర్ లోకి చూస్తే కూడా ఆ సూర్యుడు చంద్రుడు లేకపోతే దెర్ ఇస్ నథింగ్, దిస్ భూమి వోంట్ ఎగ్జిస్ట్ వితౌట్ సూర్యచంద్రుడు, ఎందుకంటే అవి మనకి లైఫ్ సోర్సెస్. సో ఫర్ ఎవర్, అందుకే ఏదైనా ఫర్ ఎవర్ ఉంటుంది అని చెప్పాలంటే ఆ చంద్రార్కం అంటాం కదా, అంటే చంద్రుడు సూర్యుడు ఉన్నంత కాలం అంటే ఇట్స్ లైక్ ఫర్ ఎవర్ అని అర్థం అనమాట. అవి సూర్యుడు చంద్రుడు ఏం చేస్తుంటారట అంటే నిత్య కర్మ సాక్షులు. మనకి చాలా మందికి తెలిసిందే, సూర్యుడు ఎక్కువగా మనం చెప్తాం కర్మ సాక్షి అని. కాన్స్టెంట్లీ వీఆర్ బీయింగ్ వాచ్డ్ ఇండివిజువల్ గా, ప్రతి ఒక్కళ్ళము మనం వాచ్ చేస్తున్నామని అంటే, ఇప్పుడు మన సంగతి తీసుకుంటే కొన్నిసార్లు మనం ఎవ్వరు లేకపోతే స్టాప్ సైన్ దగ్గర పూర్తిగా ఆగి 3 seconds ఉన్నామా అంతా మనం పట్టించుకోం కదా. ఎవరైనా ఉంటే చాలా ఇదిగా జాగ్రత్తగా ఆగుతాము, అన్ని రూల్స్ పాటిస్తాము. ఓకే, అలా ఉండకూడదు. ఎథిక్స్ అని అంటే ఏంటంటే రూల్ ఈజ్ అ రూల్. మనల్ని ఎవరైనా చూస్తున్నారన్నా చూడకపోతున్నా మనం ఒకేలాగా ఉండాలి. అసలు మనం ఎలాంటి వాళ్ళము అని మనకి మనం తెలుసుకోవాలి అని అనుకుంటే, క్యాచ్ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ ఆల్ బై యువర్ సెల్ఫ్ ఉన్నప్పుడు మనం ఏం చేయడానికి మనం చేస్తున్నాము. అదేదో చెడ్డ పని అని అనట్లేదు, అసలు మనం ఎట్లా వెళ్తున్నాము, మన ఒరిజినాలిటీ ఏంటి అని మనం ఎప్పుడైనా మనకి క్వశ్చన్ వస్తే చూడండి, ఎప్పుడైనా బాగా ఖాళీగా ఉండి ఏ ప్రోగ్రామ్ లేదు, ఏ పని లేదు, అలాంటప్పుడు వాట్ ఆర్ వి రిసార్టింగ్ టు, దట్ విల్ టెల్ ఎ లిటిల్ బిట్ అబౌట్ ఇంటర్నల్ గా మనం ఎట్లా ఉన్నాము, మన ఇది ఆలోచనలు ఎలా సాగుతున్నాయి అనేది కొంచెం తెలిసే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి ఈసారి అలా పెట్టండి. సో బట్ ఏంటంటే ఇప్పుడు ఈ సూర్యుడు చంద్రుడు నిత్య కర్మ సాక్షులు. సో మనం వాళ్ళ ఇద్దరిని తప్పించుకొని చేసేది ఏమీ లేదు, ఇంక్లూడింగ్ మన ఆలోచనలు. ఇప్పుడు మనఃకారకుడు చంద్రుడు అని అంటారు కదా, సో మన ఆలోచనలు కూడా తప్పించేవి ఏమీ లేవు. సో ప్రతి ఇది కొన్ని ఎలా ఉంటాయంటే, కర్మ మనం చేస్తేనే దానికి తగ్గ ఫలితం మనకు వస్తుంది అనేది కాదు, చెయ్యాలి అనే ఆలోచన వల్ల కూడా మనకు కొంచెం కర్మ అంటుతుంది, దానికి ఫలితం ఏదైనా కానీ అది మనకు వస్తుంది. సో అందుకని వీ హ్యావ్ టు ఫస్ట్ మన ఆలోచనలని మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. చాలా మటుకు సో కాల్డ్ మనం అందరం మంచి వాళ్ళే అని అనుకునే వాళ్ళు, మనకి నెగిటివ్ థాట్స్ రావని కాదు, నేను మీ అందరినీ కలిసి నా గురించే చెప్పుకుంటున్నాను. ఒక్కొక్కసారి నెగిటివ్ థాట్స్ రావు అని కాదు, రావచ్చు, కాకపోతే అమ్మవారి దయ వల్ల అది ఓవర్కమ్ అయ్యి వీఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ ఇన్ టు యాక్షన్, అలా అవ్వచ్చు. అగైన్ నేను ఏదో పెద్ద పెద్ద చెడు విషయాలు మాట్లాడట్లేదు, చిన్న చిన్నవన్నీ ఒక్కొక్కసారి అనిపించవచ్చు మనకి కొద్దిగా నెగిటివ్ గా, కానీ మనం యాక్ట్ చేయము. అక్కడ మన విఘ్నత పనిచేస్తోంది, అమ్మవారి అనుగ్రహం మనకు అక్కడ ఉంది అని. అవి కూడా రాకుండా ఉండగలగాలి, మనం స్వచ్ఛంగా ఇన్సైడ్ అవుట్ ఆ ప్యూరిటీ అనేది మనం మెయింటైన్ చేయగలగాలి. లేకపోతే అవి ప్రతి ఆలోచనని కూడా గమనించి ఈ సూర్య చంద్రులు అమ్మవారికి చూసింది చూసినట్లు, విన్నది విన్నట్టు, అన్నది అనుకున్నట్టు చేరుస్తూ ఉంటారట. ఓకే, సో సో మనం అది చెప్పుకోవాలి, కర్మ సాక్షులు అనమాట. తర్వాత మనకి ఇప్పటికి ఆల్రెడీ మనము సూర్యచంద్రుల్ని నయనాలుగా చెప్పటం చూసుకున్నాము, ఇప్పుడు తాటంకాలుగా చెప్తున్నారు. తర్వాత అమ్మవారి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, స్తన్యంగా చెప్పడానికి కూడా సూర్యచంద్రులు అని చెప్తారు, ఎందుకంటే అసలు లైఫ్ సోర్స్ అని. అది ఏదో ఊరికే చెప్పేస్తున్నారు, లైక్ రిపీటెడ్ గా వాడుతున్నారు అని కాకుండా, దానికి శృతిలోనే ఒక ఇది ఉంది, సూర్యచంద్రౌ స్తనో దేవ్యాః తావేవ నయనే స్మృత ఉభే తాటంక యుగళం ఇత్యేష వైదికీ శృతి. సో అది వైదికమైన ఎగ్జాంపుల్స్ ఏట. ఏంటి, సూర్యచంద్రుల్ని అమ్మవారి స్తనాలుగా, నయనాలుగా, ఉభయ తాటంక యుగళంగా, ఆ మూడిటిగా చెప్పటం అనేది వైదికంగా చెప్పే ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు అఫ్ కోర్స్ వశిన్యాది వాగ్దేవతలు చెప్పారు అంటేనే అది వైదికంగా సమ్మతమైనదే అయి ఉంటుంది. బట్ నేను చెప్తున్నాను అంటే ఎందుకు రిపీటెడ్ గా ఒక్కొక్కసారి తీసుకుంటారు అని అంటే, మరి మనం చాలా దూరంగా ఉన్నది ఏదన్నా అందుకోగలం, కొద్దిగా అర్థం చేసుకోగలం అంటే సూర్యచంద్రులే. అవి దాటాక ఇంకా అసలు ఏంటో మనకు తెలియదు సృష్టిలో ఏముందో, అందుకే వాటి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. ఎందుకంటే అలౌకికమైన అమ్మవారి గురించి చెప్పేటప్పుడు లోకంలో టు ద ఎండ్ మనం చూడగలిగేది ఆకాశము, ఈ సూర్యచంద్రులు, నక్షత్రాలు. సో అక్కడితో ఆగిపోతుంది, బియాండ్ దట్ ఏముందో మనకు తెలియదు కనుక ఇట్లా రిపీటెడ్ గా యూజ్ చేస్తారు. ఓకే, సో మన గతులని, మన జీవిత కాల గమనాన్ని మొత్తాన్ని నిర్ణయించే సూర్యుడు చంద్రుడు అమ్మవారికి ఆభరణాలు అంత అడాన్ చేసుకొని అలా ఉంటుందన్నమాట అమ్మవారు. సో ఇప్పుడు చంద్రమండలం, సూర్యమండలము అని చెప్పుకుంటే మనకి ఇంకా ముందు ముందు వస్తాయి నామాలు.
మన చంద్రమండల మధ్యగా అని వస్తుంది. తర్వాత భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అని. సో అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుంటాము. సో చంద్రమండలంలో మధ్యంగా ఉన్నది అమ్మవారే, భానుమండల మధ్యస్థ అయినది అమ్మవారే. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి సృష్టి క్రమం చేసినప్పుడు ఎట్లా చెప్తారంటే భగవంతుడు సృష్టించాడు, ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించాడు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా కొన్ని థింగ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. వీ కెన్ క్రియేట్ సంథింగ్, బట్ మనం దానిలో నిండిపోలేం కదా, అది మనకి పాసిబుల్ కాదు. అమ్మవారు ఇప్పుడు సృష్టి చేసింది అని అంటే దానిలో తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అంటే దానిలో పూర్తిగా నిండిపోయి వ్యాపించి ఉన్నదే అదే విష్ణుతత్వం, అదే అమ్మవారి తత్వం. ఏంటి అని అంటే ఈ సృష్టిని వాళ్ళు విశ్వాన్ని క్రియేట్ చేసి దానిలో ప్రతి అణువులో నిండిపోయి ఉందన్నమాట పరమాత్మ ఇది చైతన్యం. లేకపోతే ఇట్స్ లైక్ ఏ నాన్ లివింగ్ థింగ్ లాగా, దాంట్లో ఏం చైతన్యం లేకపోతే ఈ చేంజెస్ ఇవన్నీ జరగవు. మన అంటే ఇప్పుడు మన ఎలా అయితే వృద్ధి క్షయాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయో అవన్నీ జరగాలి అని అంటే ఆ చైతన్యం అనేది ఉండాలి, ఒకళ్ళు నడిపిస్తూ ఉండాలి. సో అమ్మవారు ఇలా సృష్టించి దానికి దూరంగా విడిగా, సో అమ్మ విడిగా ప్రపంచం విడిగా అని కాదు, ప్రపంచం నిండా నిండి ఉన్నది అమ్మవారే. అది మనం తెలుసుకోవాల్సింది అనమాట. సో అల్టిమేట్ గా మనం తెలుసుకోవాల్సింది అదే, ప్రతి అణువులో నీలో నాలో అందరిలో ఉన్నది అమ్మవారే. అది తెలిస్తే ఇంకా అద్వైతం అర్థమైపోయినట్లే మనకి. సో అలా ఉండి అలా మధ్యలో ఉండి చంద్రమండలాన్ని సూర్యమండలాన్ని ప్రకాశింప చేస్తోంది. సో సూర్యుడి ప్రకాశం ఇస్ నాట్ హిస్ ఓన్, చంద్రుడి ప్రకాశం కూడా అంతే. అవి అమ్మవారి దీనితోటి, అందుకే నతత్ర సూర్యో భాతిన చంద్ర తారకం, ఈ సూర్య చంద్రులు కూడా లేని ఆ బియాండ్ అవర్ ఇమాజినేషన్ ఏదైతే ఉందో అక్కడ దేదీప్యమానంగా వెలిగిపోతున్న జ్యోతి ప్రకాశతత్వం పరమాత్మ. ఆ పరమాత్మ నుంచి తీసుకున్న విభూతితోటే, ఆ ప్రకాశంతోటే సూర్యుడు చంద్రుడు ఇవంతా మనలాంటి విశ్వాలని నడుపుతున్నారు. సో ఈ దీనికి సౌందర్య లహరిలో ఏముందంటే సుధామప్యస్వాద్యా ప్రతిభయజరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిశదః కరాళం యత్క్ష్వేలం కబలితవతః కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. ఇక్కడ గురుగారు కూడా తాటంక మహిమ ఎట్లాంటిది అనేది వర్ణిస్తున్నారనమాట. సో చెప్పుకోవాలి కదా ఆబ్వియస్ గా. ఇప్పుడు ఎలా అంటే బ్రహ్మాది దేవతలకు కూడా మనం ఐ థింక్ చెప్పుకున్నామో లేదో, లేకపోతే ఎప్పుడైనా వస్తుంది, కానీ ఇప్పుడు బ్రహ్మాది దేవతలకు కూడా ఒక పీరియడ్ ఉంది. ఇంద్రులు మారుతూ ఉంటారు తెలిసిందే కదా, కల్పాలకి ఒక్కొక్క బ్రహ్మగారు కూడా ఉంటారు. ఆయనకి పగలు రాత్రి అయ్యే లోపల మనకి ఎన్నో గడిచిపోవచ్చు, కానీ ఆయనకు కూడా ఒక ఎండ్ ఉంటుంది. ఒక కల్పాంత ప్రళయం వచ్చినప్పుడు బ్రహ్మగారు కూడా మారిపోతారు. అలాగా బ్రహ్మాది దేవతలందరూ వాళ్ళందరూ అగైన్ అమృతాన్ని తాగిన వాళ్లే. ఓకే, ఎంత అమృతం తాగినా చిరంజీవులు అంటే ఎప్పటికో వాళ్ళకు కూడా ఒక అంతం అనేది ఉంది. సో జర అంటే ఇలా ముసలైపోవటము, మరణము అలా మనలాగా ఉండదు. వాళ్ళ జన్మ పుట్టుక చావు అంటే వాళ్ళవి డిఫరెంట్ గా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు దేవతలు, వాళ్ళు అమృతాన్ని ఆస్వాదించారు కనుక. సో మనలా ఉండకపోయినా కల్పాంతం అప్పుడు వాళ్ళు కూడా పరమాత్మలో లీనం అయిపోతున్నారు. సో వాళ్ళకు కూడా ఒక ఎండ్ ఉంది, వాళ్ళు కూడా ఫర్ ఎవర్ కాదు, ఒక్కళ్ళే ఫర్ ఎవర్ ఉంటారట. ఎవరు అనంటే అమ్మవారి భర్త అయిన పరమేశ్వరుడు మాత్రమే. ఎందుకు? ఆయన అమృతం తాగాడా అంటే మళ్ళీ మన మదనం చేసినప్పుడు క్షీరసాగర మదనం చేస్తే హాలాహలం వస్తే హాలాహలాన్ని తాగాడు శివుడు. సో హాలాహలాన్ని తాగినా కూడా శాశ్వతుడు శివుడు, ఎప్పుడూ అంతం లేదు. అలాగా అమృతం తాగిన దేవతలకు మాత్రం అంతం ఉంది. ఎందుకు అనంటే అదంతా నీ తాటంక మహిమ అని అంటున్నారు అనమాట. అది సుమంగళి తత్వానికి చిహ్నాలు తాటంకం. మనలో కొంతమందికి ఉండొచ్చు అలవాటు, అందుకని చెప్తున్నా, గుచ్చుకుంటున్నాయనో లేకపోతే ఇంకోటనో రింగులు పెట్టుకోరు, బయటకు వెళ్తుంటేనే రింగులు పెట్టుకోవడం, అలా కొంతమందికి అలవాటు ఉండొచ్చు. ఉంటే మానే ప్రయత్నం చేద్దాం. నిజంగా పడుకున్నప్పుడు గుచ్చేసుకుంటూ ఉంటే మేబీ ఐ డోంట్ నో, అండర్స్టాండబుల్, బట్ తీయకూడదు. మన అమ్మ వాళ్ళు ఎప్పుడు తీయటం అసలు మనం చూసామా? లేదు కదా. మన జనరేషన్కి వచ్చేటప్పుడే మనం కొంచెం లీనియన్స్ తీసుకుంటున్నాం. కానీ బేసిక్గా ఏమంటారంటే ఇవన్నీ సుమంగళి చిహ్నాలు.
చెవులు ఎప్పుడు బోసిగా ఉండకూడదు, బోసి చెవులతో భర్తలకి కనిపించొద్దు అని అంటారు. ఓకే, సో అదొకటి మనం మైండ్లో పెట్టుకుందాము. సో అలా అమ్మవారిని ఎలాంటి అమ్మవారిని, శివుడికి హలాహలం తాగిన శివుడికి శాశ్వతత్వాన్ని ఇచ్చి ఆయనని హ్యాపీగా ఉంచిన అమ్మవారిని మనం ప్రార్థిస్తే మనకు కూడా అమంగళం అనేది ఉండదు. సో మన పాతివ్రత్యానికి కానీ మన సుమంగళిత్వానికి కూడా అమ్మవారు మనకి అండగా నిలుస్తుంది. అది వస్తుంది మనకి. సో దానికి ఏం చెప్తారంటే, తాటంక ధారణం స్త్రీణం భర్తృరాయుష్య వర్ధనం, భర్త ఆయుష్ వర్ధనానికి మన తాటంక ధారణం హెల్ప్ అవుతుందట. సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్ అండ్ పాస్ ఆన్ ఇలాంటివి మనం నేర్చుకునేవి వినేవాళ్ళకి. ఓకే, సో ఇది అమ్మవారి ఆభరణాలకి అలాంటి మహిమ. చూడు, అప్పుడు ఇంకొకటి కూడా అంటారు, అమ్మవారి మాంగళ్యం ఎంత గట్టిదో కదా, సర్వమంగళ అని ఎందుకంటారు అమ్మవారిని అంటే, అలాగా స్వామివారు విషం తాగుతున్నారని చెప్పేసి దేవతలందరూ పరిగెట్టుకొని వెళ్ళి అమ్మవారికి చెప్పారట, ఇలా మీ ఆయన విషం తాగేస్తున్నారు చూసుకో అని. అంటే నా మాంగళ్యం చాలా గట్టిది, ఏం కాదు తాగండి అని చెప్పి అనిందిట. అంత అంత అమ్మవారి మాంగళ్యానికి ఉన్న గట్టితనం అలాంటిది అనమాట. సో మరి అలాంటి అమ్మవారిని ప్రార్థిస్తే మనకు కూడా ఎప్పుడు సువాసినిగా ఉండే అదృష్టం కలుగుతుంది. ఓకే, సో ఇప్పుడు అమ్మ ఆభరణాల గురించి చెప్పుకుంటున్నాము. ఆభరణాలు అమ్మవి అని అంటే మనం పెట్టే ఆభరణాలు మనతో ఏం మాట్లాడవు, అవి నిస్తేజంగానే ఉంటాయి కదా. అమ్మవారి ఆభరణాలన్నీ కూడా చైతన్యవంతమైనవి అనమాట, తేజోవంతంగా మెరిసిపోతూ ఉంటాయి, ప్లస్ చైతన్యం కూడా ఉంటుంది వాటిలో. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తారని అంటే, ఇది సరస్వత్యా సూక్తి అమృతలహరి కౌశలహరి పిబంత్యా శర్వాణి శ్రవణ చులుకాభ్యామ విరళం చమత్కార శ్లాఘా చలిత శిరసః కుండలగణో జనత్కారైస్తారైః ప్రతివచనమాచష్ట ఇవతే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అమ్మవారు సరస్వతి అమ్మవారట పాట పాడుతోందిట. ఇప్పుడు ఎలా అంటే ఊహించుకోవాలి మనము, ఇప్పుడు అమ్మవారు అలా కూర్చుని ఉంటే దేవతలందరూ చుట్టూతో నిరంతరం స్తుతిస్తూ ఉంటారు, ఎవరికి వచ్చిన విద్యను వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. మనం ఎలా అయితే చాలా గొప్ప వాళ్ళు వచ్చారంటే ఏదైనా మనకు ఒక విద్య వస్తే, మనకు పాట సంగీతము వస్తే పాడాలి, నివేదించాలి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. వాళ్ళు మనల్ని మెచ్చుకుంటే మనకు హ్యాపీగా ఉంటుంది అని మనము అనుకుంటాం. అలాగా దేవతలందరూ అమ్మవారి ఒక ఆసీనురాలై ఉంటే ఇట్లాగా అక్కడ వెళ్ళి కూర్చుని అందరు ఇలా స్తుతిస్తూ ఉంటారట. సో సరస్వతీదేవి అమృతమయంగా గానం చేస్తూ, ఇంకా సరస్వతి అమ్మవారి గానం అంటే ఊహించుకోండి ఎంత బాగుందంటే, ఆ రసామృతాన్ని ఆస్వాదిస్తోందిట అమ్మ. ఆస్వాదిస్తూ చాలా బాగుంది అని అనటానికి ఇంకా నోటి నుంచి మాట రాలేదు. నోటి నుంచి మాట వచ్చినప్పుడు ఎలా ఉందో ఇంకో పద్యంలో నెక్స్ట్ వచ్చినప్పుడు చెప్పుకుందాము. ఇక్కడ ఏంటంటే అని ఇట్లా అంటుంటాం కదా, పాట పాడుతుంటే మనం కూడా ఇలా తన్మయత్వంతో ఇలా అంటుంటాము. ఆ రసాస్వాదన కూడా ఉండటం అందరికీ ఉండదు. ఇప్పుడు అదే ఒక మంచి కీర్తన ఆలాపిస్తుంటే అది కొంతమందికి అసలు కూడా వినరు. అది కొంతమంది అది వింటుంటారు, తన్మయత్వం పొందేస్తుంటారు. మనం ఏదో సంగీత విద్వాంసులాగా మనం కూడా ఇలా ఇలా అనేస్తూ ఉంటాము. అదేంటంటే ఆ తన్మయత్వం అనమాట, మనం ఎంజాయ్ చేస్తున్నాం, ఆ రసాస్వాదన మనలో ఉంది అని. రసజ్ఞ రససేవధి అని అంటారు కదా అమ్మని, అలాగనమాట. సో అమ్మవారు అలా అంత బాగా ఆస్వాదిస్తూ, అమ్మవారిలో ఉండే గుణం ఏంటి అని అంటే ఏదైనా నచ్చితే ప్రోత్సాహంగా చెప్తుంది. సో మనం కూడా అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరిలోనే ఏదైనా మనకి నచ్చితే తప్పకుండా చెప్పండి. చెడు అనుకో, నచ్చలేదనుకో చెప్పక్కర్లా, నష్టం ఏం లేదు. ఏదైనా నచ్చింది అనుకో, అది మనం చెబితే వాళ్ళు ఇంకొకసారి మళ్ళీ అలా చేసే అవకాశం ఉంటుంది. కనుక ఎప్పుడైనా గుడ్ బిహేవియర్ మనం చూస్తే దాన్ని మనం రీఇన్ఫోర్స్ చేయడానికి ట్రై చేయాలి. పిల్లల్లో కానీ ఎవరిలో ఉన్నా సరే, ఎవరికి నచ్చదో ఒక మంచి మాట చెప్తే, సో ఇది చేసావు, ఇది చాలా బాగుంది, దీని ఎఫెక్ట్ నాకు ఇలా అనిపించింది, సంథింగ్ అది చెప్పామనుకో, అది గుర్తుంచుకుని మళ్ళీ మళ్ళీ వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. అలాగా అమ్మవారు చాలా బాగా ప్రశంసలు ఇస్తూ ఉంటుందట. సో అలాగా అనబోతూ ఆ చమత్కార శ్లాఘ చలిత శిరస కుండల గణం ఇలా తల ఇలా ఊపుతోందిట. అయితే అమ్మవారి జనత్కారేస్తారే ప్రతి వచన మాచష్ట ఇవతే, ఇంకా మాట ఏదో ప్రతి వచనంగా ఇంకా ఏదో శభాషో ఏదో ఇంకా చెప్పే లోపల
అమ్మవారి చెవులు కూడా చైతన్యవంతమైన ఆభరణాలు పెట్టుకుని ఉందని అనుకున్నాం కదా, అవి కదిలి అవి ఇలా క్లాప్స్ కొట్టినట్లుగా జనత్కారంగా అలా సౌండ్ చేశాయట. అగైన్ ఇదంతా ఊహ. ఎలా అంటే చైతన్యవంతమైన ఇవి ఇలా కదిలితే చాలు కొన్ని ఇలా చక్క మంచి సౌండ్ అన్నమాట. అవన్నీ ఏంటంటే మంగళకరమైన శబ్దాలు ఇవన్నీ. సో అట్లా కొంచెం కదిపేటప్పటికే ఆ కుండల గణం అలాంటి జనత్కారం చేసి ఇంకా ముందే పలికిందట బాగుంది అని చెప్పేసి. సో అది చెప్తారు. ఇంకా మణిద్వీప వర్ణంలో కూడా ఎలా వర్ణించారో ఒక్కసారి చెప్పేసుకొని వీళ్ళు కంప్లీట్ దిస్. అందులో కూడా ఎలా అంటే చివరికి మన అమ్మవారి మణిద్వీపంలో అన్ని ఆవరణలు ఇలా దాటుకుని చివరికి అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు అమ్మవారిని విగ్రహ రూపాన్ని వర్ణిస్తూ ఉండేటప్పుడు చెప్తారు, నవరత్నక జాకీర్ణ కాంచీ దామ విరాజిత తప్త కాంచన సన్నద్ధ వైదూర్యాంగద భూషణ కనత్ బ్రేక్ చేస్తాను, కనత్ శ్రీచక్ర తాటంక విటంక వదనాంబుజ లలాట కాంతి విభవ వివిచతార్థ సుధాకర. మల్టిపుల్ వర్ణనలు చేశారు, కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్న లైన్ ఏంటి అంటే కనత్ శ్రీచక్ర తాటంక విటంక వదనాంబుజ, కనత్ శ్రీచక్ర తాటంక విటంక వదనాంబుజ. సో ఎలా ఉన్నాయంటే అమ్మవారు శ్రీచక్రాలు ఇది పెట్టుకుని ఉంది అని అన్నారు. అది ఎంత బాగుందో కదా, అది శ్రీచక్రాల లాగా ఉండే రింగులు పెట్టుకుంది. ఇక్కడ సూర్య మండలం చంద్రమండలం అని చెప్పలేదు, బట్ ఇట్లా ఊహించుకుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఒకసారి అమ్మవారి దివ్యమంగళ విగ్రహమే ఒక మన శ్రీచక్రంలా భావించామనుకో, అమ్మవారి శ్రీచక్రం నుంచి కిరిచక్రం గేయ చక్రం రెండు వచ్చాయని అనుకుంటారు కదా, సో ఆ రెండు అలా సైడ్కి వచ్చినప్పుడు అలా కనిపించాయి, అలా అనిపించింది నాకు. బట్ అలా వర్ణన ఇక్కడ ఎలా చేశారు అనమాట. సో శ్రీచక్రాకారంలో ఉండే తాటంకాలను ధరించింది అని అక్కడ మణిద్వీప వర్ణంలో చెప్పారు. దీంట్లో కూడా నామంలా కనిపిస్తుంది, కానీ దీనిని న్యాసపూర్వకంగా చేయటానికి కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. చాలా డెప్త్ ఉన్న నామమే ఇది కూడా. జస్ట్ ఏదో అమ్మవారు రింగులు పెట్టుకుంది అని అంటే అయిపోయేది కాదు. సో విల్ జస్ట్ లీవ్ ఇట్ దేర్ అక్కడి వరకు చెప్పుకొని. నెక్స్ట్ నామము పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూహు. ఇది కూడా మళ్ళీ షోడశాక్షరి నామమే, ఓ సింగిల్ నామం. ఇది ఎలా చెప్పుకోవాలంటే శ్రీ పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూవే నమః. అలా నామావళిగా చెప్పుకునేటప్పుడు అలా చెప్పుకుంటాం. ఓకే, పద్మరాగాలంటే మనకు ఆల్రెడీ తెలుసు, పద్మరాగమణులు అంటే కెంపుల్ లాంటివి. సో పద్మరాగశిల అంటే పద్మరాగమణులు. ఆదర్శం అంటే అద్దం, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆదర్శం అంటే అద్దం. పరిభావి ఇందాక న్యక్కారి అన్నట్లు పరిభావి, ఇక్కడ పరిహసించేటట్లు అంటే అది ఒక దీని ముందు దిస్ ఇస్ నథింగ్ అని పరాభవించేటట్లు పరిహసించేటట్లు అట్లా ఉన్న కపోలములు అంటే చెక్కిళ్ళు, కపోల భూహు చెక్కిళ్ళు అలా ఉన్నాయట అమ్మవారివి. ఎలా అంటే పద్మరాగ మండలు కూడా నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అమ్మ చెక్కిళ్ళు అని. సో అదేంటో చూద్దాం ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ పద్మరాగమణులు అని అంటే ఏంటి ఇక్కడ చెప్తున్నాం, అరుణాం కరుణాం అని చెప్పుకున్నాం కదా, అమ్మవారు ఎర్రగా మెరిసిపోతూ ఉంటుంది, అందుకని పద్మరాగమణుల్లాగా ఉన్నాయట. అప్పుడే పదును పెట్టామనుకో ఆ పద్మరాగమణులు మంచి నిత్య యౌవన కదా అమ్మ, చక్క మెరుపులు నునుపుగా నిగారింపుగా ఉండి మెరుపులు మెరిసిపోతూ ఉన్నాయట, అద్దాల్లాగా ఉన్నాయట. మంచి జెమ్ స్టోన్స్ ఏమైనా చూస్తే అది రిఫ్లెక్షన్ మనకు ఉంటుంది కదా. కాకపోతే సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అద్దాల లాంటి చెక్కిళ్ళు అంటే మనందరికీ వినే ఉంటాం కదా, చాలా వర్ణనలో అంటారు అద్దాల లాంటి చెక్కిళ్ళు అని అంటే ఏంటి, ఎంత నున్నగా ఉన్నాయంటే రిఫ్లెక్షన్ కొడుతుంది, ఆ లైట్ పడితే లైట్ రిఫ్లెక్షన్, ఈ కలర్ పడితే కలర్ రిఫ్లెక్షన్. కొంతమంది ఉంటాయి అలా చూస్తుంటాం మనం అద్దాలలాగా ఉండే చెక్కిళ్ళు. కానీ అమ్మవారివి అలాగా అద్దాల లాంటి చెక్కిళ్ళు అని అనటానికి మనసు ఒప్పదు. ఎందుకు, అద్దం అని అనుకో క్రాక్ అవ్వచ్చు, పగిలిపోతుంది, లేదా దుమ్ము పడుతుంది, అదంతా తుడుచుకుంటూ ఉండాలి. సో రెగ్యులర్ అద్దం అంటే బాలేదు, అందుకని పద్మరాగమణులు అన్నారు. అది కూడా అలానే రిఫ్లెక్ట్ చేస్తుంది, అది కూడా నున్నగానే ఉంది, ప్లస్ ఎరుపుగా ఉంది. అమ్మవారు అరుణాం అని చెప్పుకున్నాం కదా, సో ఆ ఎరుపుకి మ్యాచ్ అవుతోంది. సో ఎర్రగా ఉన్న చెక్కిళ్ళు ఉన్నాయట అమ్మవారికి. ఎరుపుగా ఎందుకున్నాయి పోనీ అని అనుకుంటే ఒక చిన్న ఇది అర్థం చేసుకోవడానికి ఎలా అనుకోవచ్చు, నిరంతరం శివుడి పక్కన ఉంటే అమ్మవారు ఎప్పుడు
ఎలా చెప్పాలి, శివ తత్పరంగా ఉంటుందన్నమాట. అలాగా ఎప్పుడూ శివుడితోటి కలిసి ఆయనతోటే ఏది చేసినా ఆయన ఆయన హ్యాపీగా ఉంటే అమ్మ హ్యాపీగా ఉంటుందని. పాతివ్రత్య లక్షణాలన్నీ అమ్మవారికి చక్కగా మెండుగా ఉంటాయి. సో షీఈస్ వెరీ హ్యాపీ శివ సాన్నిధ్యంలో ఉన్నప్పుడు అనమాట. ఆ హ్యాపీనెస్, ఆ సిగ్గు, ఆ ప్రేమ అవన్నీ కలిపి అలా బుగ్గల్లో రిఫ్లెక్ట్ అయ్యి బుగ్గలు అలా ఎర్రగా ఉన్నాయట. అయితే ఎర్రగా ఉన్నాయి సరే, ఓకే, మెరుపు ఉంది, ఆ రిఫ్లెక్షన్ ఉంది, సో అద్దాల్లాగా ఉన్నాయి. సో పద్మరాగ మణులు శిలలు అని అంటే అక్కడ వరకు బానే ఉంది. కానీ ఆ ఆ పద్మరాగం మణులు పట్టుకుంటే ఎలా ఉంటాయి, అప్పుడే సానబెట్టుంటే కొంచెం రఫ్ ఎడ్జెస్ ఉండొచ్చు, ఇలా పట్టుకుంటే గీరుకోవచ్చు. అమ్మవారి బుగ్గలు అలా ఉండవు కదా. అమ్మవారి బుగ్గలు నున్నగా మెత్తగా ఆ మృదుత్వం అనేది ఉంటుంది. ఆ మృదుత్వం ఇక్కడ లేదు. సో ఆ అయితే అందుకని పద్మరాగ శిల లాగా ఉన్నాయి కానీ పరాభవించేటట్టు. ఎందుకనంటే అవి అలా ఉన్నాయి కానీ వాటిల్లో ఈ నునుపు మృదుత్వం లేదు కదా. సో ఊహించుకోవటానికి అక్కడ వరకు తీసుకుని వెళ్ళగలిగారు కానీ వశిన్యాది వాగ్దేవతలు ఆ పై మాత్రం అలా అనిపిస్తాయి కానీ అలా ఉండవు. ఎందుకంటే దీనికన్నా ఇంకా మెత్తగా, దీనికన్నా మృదువుగా, దీనికన్నా నున్నగా అలా చెప్తారు. సో మనకి అలా కొంచెం వరకు ఊహించి ఆ తర్వాత ఇంకా వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు అందే మాటల్లో చెప్పలేక ఇంకక్కడ ఆ ఇది పరాభవించేటట్టు ఉన్నాయి అని చెప్పి వదిలేశారు అనమాట. దీనికి ఆదిశంకరాచార్యులు ఎలా ఊహ చేశారో చూద్దాం. స్ఫురద్గండా భోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమావహ్య దృహ్య త్యవనిరథమర్కేందుచరణం మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే. ఆదిశంకర్లు ఊహ ఎలా ఉంది ఇక్కడ అని అంటే నిజమే, ఆయన కూడా ఒప్పుకున్నారు. ఓకే, అమ్మవారి కపోలాలు అలా పద్మరాగ శిల మణుల్లాగా ఉన్నాయి, ఆ రిఫ్లెక్షన్ వస్తోంది, ఆ చెక్కిళ్ళు నునుపుతనం ఉంది, అంతవరకు బాగుంది. ఆయనకి ఎలా కనిపించిందిట అంటే అమ్మవారిని చూస్తే ఇందాక అమ్మవారి తాటంకాలు గురించి మనం చెప్పుకున్నాం కదా, సూర్యుడు చంద్రుడు అలా ఆ చెవి కమ్మలు ఇలా సూర్యుడు చంద్రుడు అంటే రౌండ్ గా ఉన్నాయని మనం ఊహించుకున్నాం అనుకో. ఇక్కడ 2 రౌండ్లు పెట్టుకుని ఉంటే అమ్మవారు ఈ చెక్కిళ్ల నునుపుదనంలో ఈ 2 రిఫ్లెక్షన్ ఇక్కడ పడి 4 చక్రాలు ఉన్న రథం లాగా ఉందట. ఓకే, అమ్మవారి రథానికి 4 చక్రాలు ఉంటాయి కదా, అలాగే ఈ తాటంకాలు ఈ చెక్కిళ్లలో ఉన్న తాటంకాల రిఫ్లెక్షన్ కలిపి ఒక రథం లాగా అయితే దాంట్లో మన్మథుడు ఆ రథాన్ని ఎక్కి త్రిపురాసురుడిని ఆ సంహరించిన శివుడిని మీదనే బాణాలు వేయటానికి ధైర్యంగా వెళ్తున్నట్ట. ఏంటి చెప్పాం కదా, అంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాము, చక్కగా మన్మధుడు వెళ్ళి వదన స్మర మాంగళ్య అని చక్కగా అక్కడ తిష్ట వేశాడు కదా. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాడు మన్మధుడు అంటే చక్కగా ఆ రథంలో కూర్చుని ఆ 4 చక్రాలు ఉండే రథంలో త్రిపురాసురుడిని వధించిన అని ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అని అంటే భూమిని రథంగా చేసుకుని సూర్యచంద్రుల్ని చక్రాలుగా చేసుకుని అలా చేశాడు అనమాట. త్రిపురాసుర యుద్ధం అంటే అది ఒక పెద్ద మంచి విని తీరాల్సిన ఘట్టం అనమాట శివుడిది. సో అంటే అగైన్ అలౌకికం అంటే వెరీ సూపర్ఫిషియల్, అంత బాగుంటుంది. ఎన్ని ఎలైన్ అయితే చంపగలిగారు త్రిపురాసుడిని, నాట్ ఎన్ ఈజీ టాస్క్ అనమాట. సో అట్లాంటి శివుడిని జయించడానికి మన్మధుడు ఈ అమ్మవారి ముఖంలో కనిపిస్తున్న ఈ 4 రిఫ్లెక్షన్ తో కూడిన రథాన్ని ఎక్కి జయిస్తున్నాడని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఇది జస్ట్ అగైన్ మళ్ళీ అంత చక్క ఊహ మంచిగా రిలేట్ చేసుకోవటం. నువ్వు ఎలా చూస్తున్నావు అమ్మవారి తాటంకాలని చూసుకున్నప్పుడు నీకు ఎలా స్ఫురిస్తోంది అలాంటివి అన్నమాట ఇవన్నీ. అయితే ఇక్కడ అందుకని ఏం చెప్తున్నారంటే శివుడి రథం కన్నా మన్మధుడి రథమే బాగుంది. ఎందుకంటే ఆ శివుడు ఎంతో గొప్ప రథం చేసుకుని కూడా శివుడు ఓడించింది ఎవరిని, ఒక అసురుడిని. కానీ ఇక్కడ అమ్మవారి ముఖం ఇంకా గొప్పది, ఈ రథంలో ఉన్న మన్మధుడు ఆ శివుడిని కూడా ఓడించాడు అని చెప్పి అలా ఊహ చేశారనమాట. సో
సో మన్మధుడు రథంగా చేసుకుని అలా చేస్తున్నాడు. సో మనం ఏంటి అని అంటే మనకి ఎట్లా అప్లై చేసుకోవాలంటే ఈ నామం తోటి మన అమ్మవారిని కానీ ఇది పూజ చేసుకుంటే మనకేమొస్తుంది అని అంటే మన్మధుడి దీనికి మనం ఎవ్వరము అతీతులమేం కాదు. శివుడు లాంటి వాళ్ళంటే భస్మం చేసేంత ఇది ఉంది. ఎందుకంటే పరమయోగి కనుక. మనలాంటి వాళ్ళందరికీ మామూలే. ఆ మన్మథ దీనికి మనం అందరం వి అండర్గో. అండ్ అగైన్ డోంట్ థింక్ అబౌట్ మన్మథ ఇది అని అంటే ఇట్ కెన్ బి ఎనీ డిజైర్. ఓకే, కామదైవ అంటే కామ అంటే ఒక స్త్రీ పురుష అలానే కాదు. ఏ వస్తువు పట్ల ఒక మనకి డిజైర్స్ కోరికలు ఏవి ఉన్నా కూడా అవన్నీ అనుకో. వాటిని ఆ కోరికల్ని కంట్రోల్ చేసుకోగలిగితే కదా మనకి ఇదంతా అవుతుంది. సో అమ్మవారిని మనం కనుక శరణాగతి చేస్తే మన్మధుడిని ప్లీజ్ అయ్యా లెట్ మీ నన్ను టెస్ట్ పెట్టకు, నేను వెరీ ఫ్రెజైల్, నీ టెస్ట్ కి వలనరబుల్ గా నేను పడిపోతానేమో, సో నన్ను అలాంటి టెస్ట్లు ఏం పెట్టద్దు, నాకు ఎట్లాంటి కోరికలు కలిగించద్దు, ప్లీజ్ నాకు పాస్ చేసేయంటే అమ్మవారిని పట్టుకున్నాం కనుక మన్మధుడు కూడా మన మీద కరుణించి హిల్ లెట్ us గో అని అనుకుంటాం. సో అలా మనం అన్వయించుకోవచ్చు. నెక్స్ట్ నామము నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద. అగైన్ 16 అక్షరాలు, షోడశాక్షరి నామము. శ్రీ నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదాయై నమః నామంగా చెప్పుకోవాలంటే. నవ అంటే నూతనమైన కొత్తది అని తెలిసిందే మనందరికీ. విద్రుమం అంటే పగడం, బింబం అంటే దొండపండు. ఓకే, బింబం అంటే దొండపండు. శ్రీ అంటే శోభ, ప్రకాశం, అట్లా ఏదైనా మీనింగ్. న్యక్కారి అంటే ఇక్కడ తిరస్కరించే, సేమ్ యూ విల్ సీ ద సేమ్. ఇది న్యక్కారి, తిరస్కారి, పరిభావించిన, అట్లాగా మల్టిపుల్ మీనింగ్స్. ఏది అని అంటే ఇంతవరకు తీసుకునేది అది కాదు కానీ ఇంకా ఎక్కడో ఉంటుంది అలా చెప్పటం అనమాట. సో న్యక్కారి రదనచ్చద. రదనచ్చద అంటే పెదవులు అనమాట. సో ఇప్పుడు డీటెయిల్డ్ మీనింగ్ చూద్దాం. సో ఇందాక మనము పద్మరాగమణుల గురించి ఎలా అయితే చెప్పుకున్నామో ఇక్కడ అలాగే. సో అప్పుడే సానపట్టిన ఒక పగడం ఉందనుకో, ఫ్రెష్ పగడం తీసుకుంటే ఆ పగడం నవవిద్రుమం మంచి ఎర్రటి మెరుపుతోటి ఉంటుంది, తడుక్కో అని మెరుస్తుంది కూడా, అప్పుడే పాలిష్ చేసింది. కాకపోతే అమ్మవారికి పెదవులకు ఉన్న లాలిత్యం కానీ మృదుత్వం కానీ ఉండదు కదా, గట్టిగా రాయిలా ఉంటుంది. అమ్మ పెదవులు అలా ఉంటాయా? సో విద్రుమంతో పోల్చలేం. ఒక్కోసారి ఎంత మీద గీతలు ఉండొచ్చు, ఎగుడు దిగుడు ఉండొచ్చు, అమ్మవారి పెదాలు అలా ఉండవు. సో అలా కలర్ కి తళుక్కుకి ఊహించుకోవచ్చు కానీ అమ్మవారికి ఉన్న లాలిత్యం లేదు. బట్ అక్కడ వరకు ఊహించుకోవచ్చు మనం. తర్వాత అందుకని న్యక్కారి అని చెప్పేశారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పింది ఏంటంటే బింబం అంటే దొండపండు. దొండపండు మనం చూసాం కదా, ఎంత మంచి రెడ్ కలరు, బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ కలర్. సో ఆ దొండపండు తోటి పోలిక ఎందుకు న్యక్కారి అన్నారని అంటే, మళ్ళీ అగైన్ దొండపండు అంటే అదొక చిన్న మొక్క, అది పిండి అవ్వాలి, ఇంత అవుతుంది, అది కాయ అవుతుంది. కాయ కొయ్యకుండా ఉంచితే అప్పుడెప్పుడో పండు అవుతుంది, బాగా పండాలి. ఆ పండిన తర్వాత షార్ట్ లివ్డ్, వెరీ షార్ట్ లివ్డ్, కాసైపోయి అది పండుగ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా గుజ్జు గుజ్జుగా అయిపోయి మెత్తగా అయిపోయి అసహ్యంగా అయిపోతుంది, పడేస్తాం మనం, దేనికి వాడం కదా. సో అమ్మవారి పెదవుల్ని అలా ఎలా కంపేర్ చేయగలుగుతాము? ఇట్స్ నాట్ షార్ట్ లివ్డ్, ఎప్పుడూ అమ్మ పెదాలు అంతే అందంగా ఉంటాయి కదా. సో అందుకని అది కూడా న్యక్కారి. వాటి రెండింటితోటి పోలికలు చేయలేము. ఓకే, రంగులో చేయగలం కానీ గుణంలో చేయలేము, అందుకని న్యక్కారి అని చెప్పారు. సో రంగు వరకు ఊహకి మనం అక్కడ వరకు వెళ్ళొచ్చు కానీ గుణంలో మాత్రం అమ్మ పెదాలని మ్యాచ్ అవ్వవు. ఓకే, ఇప్పుడు రదనచ్చద అన్నారు. రదనచ్చద అంటే పెదవులు కదా, రదన అంటే పళ్ళు, చెద అంటే ఒక తెర. అందుకే తెలుగులో అచ్చ తెలుగులో వా తెర అని అంటారు. వాక్కుకి ఇట్లా తెరలాగా ఉండేదాన్ని పెదవుల్ని అలా అంటారు అనమాట. సో రదనచ్చద పళ్ళకి కవర్ లాగా, ఆచ్ఛాదన లాగా ఉన్నాయట పెదవులు, అందుకని వాతెర అంటారు. బట్ రదనచ్చద అంటే మీనింగ్ అదే, పెదవులు అంటే అలా వచ్చింది. సో అగైన్ దేవి భాగవతంలో ఎలా వర్ణించారంటే అమ్మవారి పెదవుల్ని, ఓకే, అధరశ్చాతిరక్తోస్యాః సంజాతోరుణ తేజసా ఉత్తరోష్టస్తథారమ్యః కార్తికేయస్య తేజసా. అధరశ్చాతిరోక్తస్య అంటే, అధరోష్టం అంటే కింద కింద పెదవి,
ఉత్తరోష్ట అంటే పైన పెదవి. ఈ కింద పెదవి అరుణ తేజస్సు అంటే సూర్యుడి తేజస్సుతోటి ఫామ్ అయిందట. ఉత్తరోష్ట అంటే పైనది కార్తికేయస్య తేజస, కార్తికేయ తేజస్సు. సో మనకేం చెప్పారు, కిందది ఉత్తరోష్టం, పై పెదవి విద్రుమము, అధరోష్టం బింబం. అలా పోలికలు మనకి 2 పోలికలు ఎందుకు చెప్పారంటే, మనకు కూడా చూస్తే పై పెదవి కింద పెదవి చిన్న కలర్ డిఫరెన్స్ ఉంటుంది కదా, అలాగే అమ్మవారికి అలా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో భాగవతంలో ఎలా కంపేర్ చేశారు, దేవి భాగవతంలో అంటే అరుణ తేజస్సు తోటి, అది కార్తికేయ తేజస్సు తోటి 2 పెదవులు మనకి అమ్మవారివి కంపారిజన్ చేసి చెప్పారు. మణిద్వీప వర్ణంలో కూడా చెప్పారు, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. బింబకాంతి తిరస్కారి రథఛద విరాజిత అని చెప్పారు. బింబకాంతి సేమ్, మళ్ళీ దొండపండు లాంటి కాంతి, తిరస్కారి రథఛద విరాజిత. సో సిమిలర్ ఎక్స్ప్లెనేషన్ మణిద్వీప వర్ణంలో కూడా. బట్ అర్థమైంది కదా, ఉపమానాలు మనకి తెలిసినవి తీసుకున్నారు కానీ పూర్తిగా అమ్మవారి ఇది అని చెప్పేంత వరకు, చెప్పగలిగేంత మ్యాచ్ ఇప్పటి వరకు మనకి ఏది దొరకదు. ఎందుకంటే అమ్మవారు అలౌకికం, మనం చెప్పుకునే ఎగ్జాంపుల్స్ లౌకికం. దట్స్ ద కట్ ఆఫ్ అన్నమాట, డిఫరెన్సియేషన్. ఓకే, సో గురువు గారు ఆదిశంకర్లు ఎలా చెప్పారు చూద్దాం. ప్రకృత్యా రక్తాయా స్తవ సుదతి దంతచ్చదరుచేః ప్రవక్ష్యే సాదృశం జనయతు ఫలం విద్రుమలతా న బింబం తద్బింబం ప్రతిఫలన రాగాదరుణిమం తులామధ్యారోఢుం కథమివ న లజ్జేత కలయా. ఇక్కడ గురుగారు ప్రయోగించిన వర్డ్ దంతచ్ఛద, అంటే సేమ్ రదనచ్ఛద అన్నా కూడా దంతచ్ఛద, సేమ్ మనం ఇందాక మీనింగ్ చెప్పుకున్నాము. విద్రుమలత ఇక్కడ ఎలా అన్నారంటే, సాదృశం జనయతు ఫలం విద్రుమలత అంటే ఒక పగడానికి లత, పగడపు లత, పగడపు పండులాగా ఉంది అని అంటే, అసలు పగడం ఉందా, పగడానికి లత ఉంటుందా, అది పగడం పండా, పండిలా ఉంటుందా? సో అది అస్సలు కరెక్ట్ ఎగ్జాంపులే కాదు, నీతో పోల్చలేము. అది ఏదో కలర్ లో ఉంటుంది, కాకపోతే అసలు అది ట్రూయే కాదు, అది గుడ్ ఎగ్జాంపుల్ కానే కాదు అని అంటారు. తర్వాత పోనీ బింబంతో అంటే దొండపండుతో పోలుద్దామా అంటే ప్రతిఫలన రాగాదరుణిమం, అది ఆ బింబం అనేది నీ ప్రతిబింబం, అంటే నీలాగా నీ రంగు రిఫ్లెక్షన్ పడి అది ఎర్రగా ఉంది కానీ దాని రంగుని నీకు చెప్పేదేంటి, సో అది కూడా చెప్పలేను అని అంటున్నారు. సో నీకు అసలు పోలికే లేదు, అంటే నీ పెదవుల్ని వర్ణించడానికి ఇవి 2 కాదు. ఆయన కూడా అదే తిరస్కారి అనేదే కొంచెం కవిత్వంతో ఇంకో విధంగా చెప్పారు, బట్ ఆ 2 పోలిక కాదు అని. ఎట్లా అంటే ఇప్పుడు గగనం గగనాకారం సాగర సాగరోపమా రామ రావణయోర్యుధ్యం రావ రావణయోరివా అని అంటారు. అంటే ఏంటంటే గగనం గగనాకారం, ఆకాశాన్ని మించి విశాలంగా ఉంది అని చెప్పాలంటే లేదు, ఎగ్జాంపుల్ లేదు, చెప్పలేం. సాగర సాగరోపమః, సాగరం ఎంత డెప్త్ గా ఉంది ఓషన్ అని చెప్పాలంటే ఆ డెప్త్ ని ఇంకో దాంతో పోల్చడానికి మనకి వేరే ఎగ్జాంపుల్ లేదు. అలాగే రామ రావణ యుద్ధం అని అంటే అది పోల్చడానికి అలాంటి యుద్ధం ఇంకోటి లేదట. సో ఇవన్నీ సృష్టిలో కొన్నిటికి పోలిక చెప్పటం కష్టం. చిన్న వాటిని పెద్ద వాటితో పోలుస్తాం, అలా పెద్ద వాటిని అవే మాక్సిమం అని మనకు తెలిసిన వాటిని ఇంకా దేంతో పోలుస్తాము. సో పోలిక లేదు, అమ్మవారి పెదవులకి పోలిక లేదు. అది ఆయన చేసిన తీర్మానం ఏంటి అని అంటే, నీకు ఆ తులా మధ్య రోడ్డు నీకు చెప్పటానికి, అంటే దీన్ని కంపేర్ చేసి చెప్పటానికి ఏమి మీ ఎగ్జాంపుల్స్ లేవు అని చెప్పారు. సో అలా ఉంటాయి అన్నమాట అమ్మవారి పెదాలు. ఊహకి అందుకోగలము, అందుకోవటానికి కొన్ని రంగులు మనకి తెలిసినవేవో చెప్పారు కనుక మనం అక్కడి వరకు వెళ్ళగలం, తప్పితే అమ్మవారి పెదాలని ఎలా ఉంటాయనేది మనం ఊహకే వదిలేసుకోవాలి మనం ఇంకా. సో అలా పోలిక లేని పెదవులు గల అమ్మవారు అన్నమాట. అయితే తాంబూలారుణ పల్లవాధరయుతం రమ్యం త్రిపుండ్రం. సో అమ్మవారు ఎప్పుడు తాంబూల చర్వణం చేత ఎర్రపడి ఉంటాయి. సో అమ్మవారి పెదవులకి ఇంకొక ఎగ్జాంపుల్ ఇది ఎందుకు యాడ్ చేసా అంటే, ఒక ఎరుపు ఎరుపు అని మాట్లాడుతున్నాము, సమ్ ఆఫ్ దట్ ఎరుపు హ్యాస్ ఆల్సో కమ్ ఫ్రమ్ తాంబూల చర్వణం అన్నమాట. సో
ఇందులో అమ్మవారి తాంబూలం చర్మం చేస్తే మనకు తెలుసు కదా, నాలుక ఎర్రపడుతుంది, కింద లిప్పు కూడా కొద్దిగా ఎర్రపడుతుంది. సో ఆ ఎరుపు కూడా యాడ్ అయ్యింది అని. ఎప్పుడు ఎర్రగా ఉంటాయట అమ్మవారి పెదవులు. సో అదొకటి. సో ఇప్పుడు ఇట్లా మనం చూస్తే అసలు అగైన్ అనదర్ ఎగ్జాంపుల్, చూడటానికి ఇది మామూలుగా అమ్మవారి పెదవుల గురించి చెప్తున్నారు, అది కూడా పూర్తిగా చెప్పలేకపోయారు, ఏముంది నామంలో అని అనిపిస్తుంది. కానీ అగైన్ ఇవన్నీ డీకోడ్ చేసుకుంటూ వెళ్తేట ఇందులో ఏంటి వాగ్వాదిని మంత్రం ఉందట. అది ఎట్లా అనేది చెప్పడానికి అంత నాలెడ్జ్ నాకు లేదు. నిజంగా మనకి అవి మనం డిజర్వ్ చేస్తే గురువులు మనకే ఇస్తారు, లేని పక్షంలో ఉంది అని అర్థం చేసుకుని ఆ శ్రద్ధ భక్తులతో మనం ఇదే నామాన్ని పూజించుకుంటే కూడా మనకి ఈక్వల్ ఫలితమే వస్తుంది. సో నో ప్రాబ్లం. ఇప్పుడు ఎలా అని అంటారంటే మనకి ఎంత చేత అయితే అంత, ఓకే, చేతనైనంతలో అని అంటారు కదా, యథాశక్తి అని మనం ఏ పూజ చేసినా ఒక్కొక్కళ్ళు అదే పూజ ఎంతో రాజసంగా ఎంతో ఖర్చు పెట్టి చేయొచ్చు. ఒక్కొక్కళ్ళు అదే సత్యనారాయణ వ్రతం వాళ్ళకి వాళ్ళు కూర్చొని చేసుకోవచ్చు. అది అంటే 10 మందికి పిలిచి మనం పెట్టుకుని ఆ స్తోమత లేదనుకో ఫలితమేం తక్కువ రాదు. నీకు నీ శక్తికి మేర నువ్వు చేసావా లేదా అంతవరకే దేవుడు చూసేది. సో అలాగా మనం మన శక్తికి మేర మనకి నామమే పరిచయం, బట్ ఈ నామంలో ఇవన్నీ దాగి ఉన్నాయి అనేది మనకి అర్థమైతే కనుక మనం ఆ దీంతో ఇచ్చేసుకుంటాం. సో నకులి వాగేశ్వరి దేవతా మంత్రాలు ఉన్నాయన్నమాట ఇందులో. అలా ఉంటుంది లలితా సహస్రనామాలు. మనం పేరుకి ఏదో ఇక్కడ అమ్మవారి వర్ణన చేస్తున్నట్లు వెళ్తున్నట్లు ఉంటుంది, కానీ ఇన్ డెప్త్ కి వెళ్తే అసలు ఒక్కొక్క బీజాక్షరాలు అందులో నుంచి డీకోడ్ చేస్తే అగైన్ నేను చెప్పాను కదా, న్యాసాలు ఎలా చేయాలి అవి అవి అవైలబుల్ గా ఇన్ఫర్మేషన్ ఉన్నా చెప్పుకోవాల్సిన ఫోరం ఇది కాదు, చెప్పాల్సిన దాన్ని నేను అంతకన్నా కాదు. అందుకని ఐఎమ్ స్కిప్పింగ్ సమ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ టెక్నికల్ డీటెయిల్, బట్ నో దట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డెప్త్ టు ఈచ్ ఆఫ్ దీస్ నామం. ఓకే, నెక్స్ట్ వన్ శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. అగైన్ షోడశాక్షరి, ఇవన్నీ సింగిల్ నామాలే. ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయై నమః. శుద్ధ విద్య అంటే బ్రహ్మ విద్య ఎప్పుడైనా, ఓకే. శ్రీ విద్య కూడా బ్రహ్మ విద్య. అంకురం అంటే బీజం, అంకురాకారం అంటే ఆ బీజం షేప్ లో ఉంది అని. ద్విజ, ఓకే, ఇక్కడ ద్విజ పంక్తి ద్వయోజ్వల, 2 వరసలు. ఓకే, ద్విజ అంటే మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి మనం చెప్పుకున్నాము. ద్వయం అంటే 2 వరసలు, పంక్తి ద్వయం అంటే 2 వరసలు, తర్వాత ఉజ్వల అంటే ప్రకాశిస్తోంది. సో బేసిక్ అంటే శుద్ధ విద్య అంకురాలతో 2 పంక్తులుగా మెరుస్తున్న పళ్ళు గలది అమ్మవారు అని చెప్పారు ఇక్కడ. సో ఆ నామం ఇన్ డీటెయిల్ మీనింగ్ చూస్తే ఇక్కడ శుద్ధ విద్య అంటే మనకి ప్రపంచంలో మనకి ఎన్నో విద్యలు ఉన్నాయి, కూటి కోసం కోటి విద్యలు అని అన్నారు కదా, బట్ అవన్నీ లౌకికమైన విద్య. ఓన్లీ పరమాత్మ గురించిన జ్ఞానాన్ని మనకి అందించేది మాత్రమే శుద్ధ విద్య, అంటే అదే పరావిద్య. ఆ పరావిద్యనే శ్రీ విద్య కూడా. దానికి డెఫినేషన్ ఎట్లా ఇచ్చారంటే సా భవతి శుద్ధ విద్య ఏ దంతాహంతయోరభేదమితి. అంటే సా భవతి శుద్ధ విద్య, ఏ విద్యని శుద్ధ విద్య అంటారు అని అంటే ఇదంతా అహంత అక్కడ అనే భేద బుద్ధి లేనిది. ఇది నేను అంటే నేను, స్వపర భేదం, నేను ఇది అనే భేదాలు లేనిది, అది శుద్ధ విద్య అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్లేస్ గురించి మనం చెప్తున్నాం ఆర్ థింగ్ గురించి చెప్తున్నాం అనుకో, ఇది ఇది అని రిఫర్ చేస్తాం కదా, అది అని కూడా అంటాం. ఎప్పటి వరకు అది దగ్గరికి మనం వెళ్లే వరకు, అది మన దగ్గరకు వచ్చే వరకు, దెన్ అది కూడా ఇదే అయిపోతుంది. అంటే వ్యావహారికంగా ఎక్కడో దూరంగా ఉంది మనకి, ఇంకా మనం అక్కడికి వెళ్ళకపోతే దాన్ని అది అని అంటున్నాం తప్పిస్తే అక్కడికి చేరితే అది కూడా ఇదే అయిపోతుంది. సో మొత్తం ప్రపంచంలో ఉన్నదంతా ఇది. ఓకే, ఆ ఇదితో పాటు దాన్ని ఇదంతా అంటే ఇదం అంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ ఇదం అనే వ్యవహరించుకోవచ్చు. దెన్ మనం బాడీని కూడా మనం పాయింట్ చేసుకుని ఇది అని అంటాం, శరీరం ఇది నా శరీరం కదా, బట్ అందులో అహం అనేది ప్రతి ఒక్కళ్ళు నేను నేను అంటున్నాము, ఆ లోపల ఉండే ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది అహం. సో 2 థింగ్స్ ఇక్కడ చెప్పారు, ఇదంతా అహంత. అంటే ఇదం అంటే మొత్తం ప్రపంచం, అహం అంటే నీలో ఉన్న చైతన్యం. సో ఆ రెండిటి మధ్య
భేదమే లేదు అని మనకి తెలియజేసే విద్య ఏదైతే ఉంటుందో శుద్ధ విద్య. ఆబ్వియస్ గా మనం ఏ డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఇలాంటివి మనకేం చెప్పరు, అవంతా లౌకిక విద్యలు. బ్రతకటానికి మనకి ఉపాధి కావాలి కనుక దానికోసం చదువుకునే చదువులు అవి. ఏదైతే నిన్ను పరమాత్మ అంటే ఎవరు, నీ ఆత్మస్వరూపమే పరమాత్మ, అభిన్నమే అని చెప్పేది శుద్ధ విద్య అన్నమాట. సో అది డెఫినిషన్. సో ఈ ఈ ఇదం అనేది ఉపాధి లక్షణము, అహం అనేది పరమాత్మ లక్షణం. ఓకే, సో సృష్టి మొత్తంలో అమ్మవారే ఇప్పుడు చరాచర జగన్నాథ అని అంటాం అమ్మవారిని. చరము అచరము అన్ని అమ్మే క్రియేట్ చేసింది. ఇందాకే చెప్పుకున్నాం, తత్ సృష్ట్వా తదాను ప్రావిశత్ అంటే అందులోనే అమ్మే నిండి ఉంది ప్రతి దాంట్లో. ఎలా చిచ్చక్తి చేతన రూప, జడశక్తి జడాత్మిక. జడంలో జడశక్తిగా ఉన్నది అమ్మవారే, చైతన్యవంతమైన వాటిట్లో చిచ్చక్తిగా ఉన్నది అమ్మవారే. సో అన్నిట్లో నిండి ఉన్నది అమ్మవారే. సో మనం ఉపాధిలో ఇదం అనుకునే దానికి ఆ అహం అనే దానికి డిఫరెన్స్ ఏముంది? సో ఇవన్నీ మనకి అట్లాగా అదేంటి థియరటికల్ గా అలా చెప్పేసుకోవటం ఈజీయే. ఆ అనుభవంలోకి తెచ్చుకుంటే అదే అద్వైతం, ఇంకేమీ లేదు. మనకి థియరటికల్ గా మనం చెప్తాం అన్నిట్లో పరమాత్మ, అది మనం చూడగలిగిన నాడు, ఫీల్ అవ్వగలిగిన నాడు, అనుభవానికి తెచ్చుకోగలిగిన నాడు మనకు కూడా అద్వైత సిద్ధి వచ్చినట్లే. ఓకే, ఇట్ ఈస్ పాసిబుల్. చాలా ప్రయత్నం కాదు, మనం మాయలో పడి కొట్టుకుంటున్నాం కదా, ఎంతో దాటితే కానీ మనకు అర్థం కాదు. బట్ ఇట్స్ ఓకే, థియరీ తోటి స్టార్ట్ చేస్తాం, ప్రాక్టికల్స్ ఎప్పుడు ముందే ఉండవు కదా మనకి. థియరీ నేర్చుకుంటాం, తత్వాన్ని అర్థం చేసుకుంటాం, చిన్న చిన్న విషయాల్లో ఫాలో అవటం స్టార్ట్ చేస్తాం. అలా చేస్తూ చేస్తూ ఉంటే మన లైఫ్ స్టైల్ కొంచెం మెండ్ అవుతూ ఉండి టోటల్ గా వచ్చేటప్పటికి ఫస్ట్ మనకి ఎలాంటివి వస్తాయి? క్షమ, ఓర్పు, సహనం, ఇట్లాంటివి మంచి క్వాలిటీస్ డెవలప్ అవుతూ ఉంటాయి. రియాక్ట్ అవ్వము. సో చెడు నెమ్మదిగా తగ్గిపోతుంది, మంచి పెరుగుతూ ఉంటుంది. పెరిగాక ఆ మంచిని మనం అందరిలోనూ రిఫ్లెక్షన్ గా చూస్తూ ఉంటాం. అలా చూడగలిగిన నాడు అదే అద్వైత సిద్ధి. సో ఏదో అయిపోక్కర్లే, అది ఇట్ కెన్ హ్యాపెన్, ఇట్ కెన్ గ్రాడ్యువల్లీ హ్యాపెన్. సో అదేదో అద్వైతం అంటే మనకి కాదు, సన్యసించిన వాళ్ళకే, యోగులకే అని అనుకోవటానికి ఏమీ లేదు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అసలు అదే ఏంటి అనే తత్వాన్ని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తుంటే మనకు కూడా పాసిబులే. ఓకే, సో అది శుద్ధ విద్య గురించి అలా చెప్పుకున్నాం. అంటే ఏంటి? అద్వైత విద్య, బ్రహ్మ విద్య, విచ్ ఇస్ నథింగ్ బట్ శ్రీ విద్య, అది శుద్ధ విద్య. ఓకే, సో ఇప్పుడు శ్రీ విద్యని బ్రహ్మ విద్య అని అంటాం కదా. షోడశి విద్య అంటే కూడా అదే షోడశ. ఇప్పుడు ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, షోడశి మంత్రంలో 16 అక్షరాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ ద్విజ పంక్తిలో, ద్విజ అంటే నేను స్కిప్ చేశాను కదా, ద్విజ అంటే పళ్ళు అనేది ఒక మీనింగ్. ఫస్ట్ అది స్టార్ట్ చేద్దాం. ద్విజ పంక్తి అంటే పళ్ళు. ద్విజ అంటే ఏదైనా సరే 2 జన్మలు ఎత్తినది, 2 సార్లు జన్మించినది ద్విజ. పాల పళ్ళు ఉంటాయి మనకి, ఫస్ట్ వస్తాయి, తర్వాత అవన్నీ రాలిపోయి కొత్త పళ్ళు వస్తాయి, పర్మనెంట్ టీత్ వస్తాయి కదా. సో అందుకని పళ్ళని కూడా ద్విజులు అని అంటారు. బట్ మామూలు ఇంకొక మీనింగ్ లో, యాక్చువల్ మీనింగ్ లో ద్విజులు అంటే ఎవరంటే బ్రాహ్మణులు ఎవరైతే ఉపనయన సంస్కారం పొంది ఉంటారో వాళ్ళకి మరు జన్మ వచ్చినట్లే. సో వాళ్ళని కూడా ద్విజులు అని అంటారు అనమాట. సో ఇంకా ఉన్నాయి, చెప్తాను మళ్ళీ. బట్ ఇప్పుడు ఈ షోడశాక్షరి మంత్రంలో 16 అక్షరాలు ఉన్నాయి. సో ఈ పళ్ళతోటి మనం ఇచ్చేసుకుంటే ప్రతి బీజాక్షరంలో శివ భాగం, శక్తి భాగం అనే ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ సమయాచారం అండ్ ఇట్ ఈస్ ద కోర్ ఆఫ్ శ్రీ విద్య. ఏంటంటే మనం ఎంత అమ్మవారిని సుప్రీం అని చెప్తున్నా, ఎంత అమ్మవారి గురించి చెప్తామో మనమే చూస్తాం. పోతూ ఉంటే మధ్యలో ఇలా అమ్మవారి గురించి ఇన్ని నామాలు చూస్తే మధ్యలో సడన్ గా శివుడి గురించి. అంటే అమ్మ ఎప్పుడు హ్యాపీగా ఎప్పుడు ఉంటుంది అని అంటే, మన డైరెక్ట్ గా అమ్మవారిని స్తుతించినప్పుడు కాదు, శివుడిని మనం స్తుతిస్తే అమ్మ ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే అమ్మ ఎప్పుడు ఆ శివపరాయణురాలుగానే ఉంటుంది కనుక అది నచ్చుతుంది అనమాట. సో ప్రతి మాటలో, ప్రతి బీజాక్షరంలో శివ అండ్ శక్తి భాగాలు 2 ఉంటాయి. సో ఈ 16 అక్షరాల్లో కూడా అలాగే 2 భాగాలు ఉంటాయి, అవే 32 దంతాలు. సో అది కకారాది క్షకారాంత వర్ణాస్తే శివరూపిణ, అకారాది విసర్గాంతా స్వరాహ షోడశ శక్తయ. అంటే అకారం నుంచి అహ వరకు ఉండే అచ్చులన్నీ శక్తి స్వరూపాలు, క నుండి క్ష వరకు ఉండే హల్లులన్నీ శివస్వరూపాలు. సో ఒక వాంగ్మయం. అందుకే ఇవన్నీ అర్థమైతే మనకి కాళిదాసు వాగర్థ వివ సంపృక్తవు, వాగర్థ అని ఎందుకు చెప్పారు? వాక్కు అర్థం
అన్ని కలిసే ఉంటాయి. అంటే ఆ శివుడు పార్వతుల్లాగా ఏకంగా ఉంటాయి అనే దానికి ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. ఎలా అంటే ప్రతి వాక్కు, ప్రతి అక్షరం మనం పలికేది శివ శక్తి రెండు కలిపి భాగాలు కలిపి ఉంటుందన్నమాట. సో అదొకటి. 16 2 భాగాలుగా 32 పళ్ళు. అదొక ఎనాలజీ. నెక్స్ట్ మనం గమనిస్తే వర్ణమాలలో మనకి మొత్తం 50 అక్షరాలు ఉన్నా కూడా ఈ వశిన్యాది వాగ్దేవతలు అందించిన లలితా సహస్రనామాలో ఒక్కొక్క నామం స్టార్టింగ్ నేమ్స్ మనము దేంతో స్టార్ట్ అయింది అలా రాసుకుంటే 32 అక్షరాల్ని మాత్రమే మొదటి నామంగా ఉపయోగించారు వాళ్ళు. అది కూడా మరి ఎలా ఎందుకు మ్యాచ్ అయిందో మనకు తెలియదు. అగైన్ ఇక్కడ ఈ బీజాక్షరాలు ఎలా అయితే 16 జతలై 32 అయ్యాయో అలాగా మనకి లలితా సహస్రనామం మొదలుపెట్టిన అక్షరాలు కూడా 32. ఓకే. అండ్ మనం ఇంకా గమనిస్తే 16 + 16 అనుష్ఠుప్ ఛందస్సు అది కూడా 16 కలిపి ఒక్కొక్క వరుసలో 32 అక్షరాలే ఉంటున్నాయి. సో సమ్ ప్రామినెన్స్ ఉంది అన్నమాట దాంతో. సో మనం ఒక వాక్కు అగైన్ మనం ఇది ఫర్దర్ వెళ్ళినప్పుడు తెలుసుకుంటాము. బట్ ఒక వాక్కు బయటకి రావాలి అని అంటే 4 దశలుగా వస్తున్నది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఆ చివరికి వైఖరి దశలో ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని వినగలుగుతాం. అది ఒక కన్సీవబుల్ ఫామ్ లో ఎప్పుడు ఉంటుంది అంటే వైఖరి దశలో మాత్రమే ఉంటుంది. పరా, పశ్యంతి, మధ్యమ నాట్ నోన్ టు ఎనీబడి. సో మాట్లాడాలి వెరీ సింపుల్ గా చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఈ నామాలు వచ్చినప్పుడు మనం ఇండెప్త్కి వెళ్దాం. బట్ ఓవరాల్ వెరీ క్విక్ అండర్స్టాండింగ్ కి మాట్లాడాలి అనే సంకల్పం మనకి ఫస్ట్ కలుగుతుందా, అది పరాశక్తి, పరావాక్కు అని అంటారు. ఏం మాట్లాడాలి అని ఒక భావం స్ఫురించేది అది పశ్యంతి. ఎలా మాట్లాడాలి, ఏ భాష వాడాలి, ఏ వర్డ్స్ యూజ్ చేయాలి అంటే ఇన్స్టంటేనియస్ గా అయిపోతున్నాయి, అది మధ్యమ. అది ఆ ఫేజ్ లో ఇంకా ఎవరికి తెలియదు, వ్యక్తం కాలే. అవన్నీ నీలో జరుగుతున్న ఈ 3 ఇంటర్నల్ గా మనలో జరిగేవే. అగైన్ మనం ఆ డెప్త్ కి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఒక్కొక్క చక్రం దగ్గర, విశుద్ధి చక్రం దగ్గర ఏం జరుగుతుంది, అలా ఒక్కొక్క అనాహతం దగ్గర మూలాధారం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎలా వస్తుంది, ఆ షట్చక్రాలతోటి సంబంధం ఏంటి, అవన్నీ మనం ఫర్దర్ తెలుసుకున్నాము. బట్ ఇక్కడ ఇలా పైకి వచ్చి ఒక అర్థవంతంగా వచ్చే ఒక వాక్ ఏదైతే ఉందో అది వైఖరి. ఓకే. మనకి పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత, మధ్యమ వైఖరి రూప భక్త మానస హంసిక. ఆ నామాలు వచ్చినప్పుడు మనం డెప్త్ లో చూసుకున్నాం. ఓకే. బట్ ఇలా లాస్ట్ ఫార్మ్ ఆఫ్ వాక్ ఏదైతే ఉందో అది అందరూ అర్థం చేసుకోగలిగేది అది వైఖరి. ఓకే. ఆ వైఖరి అనేది అంటే వాక్కు నుంచే కదా జ్ఞానం వచ్చేది. అందుకే ముఖాన్ని వాగ్భవకూటం, వాక్కు ఇక్కడి నుంచి వస్తుంది, అందుకని వాగ్భవకూటం అని అన్నారు. ఓకే. సో ఇక్కడ అంకురం అనే మాట వాడారు కదా, శుద్ధ విద్యా అంకురం. ఓకే. శుద్ధ విద్యాంకురాకార అంటే ఇప్పుడు ఇది ఏంటి అని అంటే మనం ఆ అంకురంతో కంపేర్ చేసుకుంటే ఒక బీజం విత్తనం ఉంది, దాంట్లోనే ఒక వృక్షానికి రావాల్సిన క్యాపబిలిటీ ఉంది. అంటే మనలో ఏదైతే ఆ చిచ్చక్తి ఉందో ఆ పరాగా మనలో ఉన్నదానికి ఎంతో మాట్లాడగలిగేంత క్యాపబిలిటీ మొత్తం అందులోనే ఉంది. ఎక్కడి నుంచో పుట్టట్లేదు, మనలో ఉంది. ఆ ట్రిగర్ ఎట్లా వెళ్తుంది, ఎట్లా పైకి మాట వస్తుంది, ఎంత ఇన్స్టంటేనియస్ గా వస్తుంది, దట్స్ ద మ్యాజిక్. అమ్మవారి మ్యాజిక్ ఏంటి అంటే మనలో అనుక్షణం జరిగేది, మనం అస్సలు ఇంత పిసర్ కూడా ఆలోచన ఇవ్వనిది అది. మనం నిజంగా దీని మీద ఆలోచించి మనం కనుక కాంటెంప్లేట్ చేసుకోగలిగితే కనుక ఇంత శక్తితో అమ్మవారి ఇచ్చే మన వాక్కు ఆ ఉత్తి గాసిప్ కి లేకపోతే మామూలు అసంబద్ధమైన మాటలకి యూజ్ చేస్తామా? ఇంత వాక్కు, ఇంత శక్తి అమ్మవారు మనకి ఇచ్చినప్పుడు అది అమ్మవారి స్తుతిలోనో అమ్మవారి స్తోత్రాలో పారాయణం ఏదో చదువుకుంటూనో అలా గడపాలి అని అనిపిస్తుంది. వాక్కు మీద మనకి ఒక రెస్పెక్ట్ వస్తుంది ఎప్పుడు దాని ఆరిజిన్ ఏంటో మనకు అర్థమైనప్పుడు, విచ్ విల్ లెర్న్ నెమ్మదిగా. ఒక మనం విత్తనాన్ని తీసుకొని నాటినప్పుడు కూడా ఏమవుతుంది, అది వృక్షంగా మారినప్పుడు, ఒక ప్లాంట్ గా మారినప్పుడు, ఒక చెట్టుగా మారినప్పుడు మనకు తెలుస్తుంది. అది దానిలో వైఖరి దశ అన్నమాట. సో ఫస్ట్ ఏమవుతుంది, స్వెల్ అవుతుంది కదా, ఆ స్వెల్ అయినప్పుడు అది బీజ లైఫ్ సైకిల్లో చెప్పుకోవాలనుకుంటే చిన్న మొలకగా రావటం పశ్యంతి. ఆ మొలక 2 దళాలుగా వస్తుంది ఫస్ట్. అప్పటికి మనం చెప్పలేము అది ఏం ప్లాంట్ అనేది చెప్పలేము, బట్ 2 మొలకలుగా వస్తుంది. ఆ మొలకలే ఇదంతా జతలు. అలా అదొక అర్థం చేసుకోవడానికి రిలేషన్.
దళాలుగా ఏవైతే వచ్చాయో అవే ఆ 16 అక్షరాలు జతలు అని అనుకున్నాం కదా, అది దళం అనమాట. అది మధ్యమ, అక్కడికి కూడా లేదు. కానీ అక్కడ వరకు వచ్చాక ఆ తర్వాత అది లాస్ట్ స్టెప్. పళ్ళ దగ్గర ఆ పళ్ళు కదిలి మూవ్ అయినప్పుడు వాక్కు బయటకు వస్తుంది కదా, ఆ దళం నుంచి అదే పెరిగి ఒక మొక్కగా ఈ చేంజ్ అయినప్పుడు, ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు, అప్పుడు దాని నుంచి పూర్తి వ్యక్తీకరణ జరుగుతుంది. పళ్ళు వస్తాయి, పూలు వస్తాయి, అన్నీ వస్తాయి. అది మహావృక్షం కావచ్చు, ఎన్నో ఏళ్ళు ఉండొచ్చు, చిన్న మొక్క కావచ్చు, దాని లైఫ్ స్పాన్ చిన్నది కావచ్చు. బట్ అది కూడా ఇట్ గోస్ త్రూ దీస్ 4 phases లైక్ మన బాస్కుటస్. ఓకే, సో అందుకే అంటే ఇక్కడ శుద్ధ విద్యాంకురాలు అని అంటున్నారు కదా, అంకుర దశము అదే. మొత్తం ఇది మనం రిలేట్ చేసుకోవాల్సిన అల్టిమేట్ గా వాక్కుతో అనమాట. ఈ 4 దశల్లో ఉండే వాక్కు బయటకు వస్తుంది. సో ఇప్పటి వరకు మనం శుద్ధ విద్యాంకురాల గురించి చెప్పుకున్నాం. ద్విజ పంక్తి ద్వయోజ్వల. ద్విజులు అంటే మనం చెప్పుకున్నాం కదా, ఒకటి పళ్ళు, అది ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. తర్వాత బ్రాహ్మణులు, ఆ తర్వాత ఉపనయన సంస్కారం పొందిన వాళ్ళు. ఇంకో ద్విజులు అని అంటే అగైన్ ఇక్కడ చెప్తున్నాను కాదు, కానీ నేను విన్నది, నాకు తెలిసింది. ఎలా అంటారంటే, ఇప్పుడు మనం ఒక ఉపదేశం పొందాం, ఏదైనా కానీ అసలు ఇనిషియేషన్ అయ్యింది, మనకి ఉపదేశం పొందాము అని అంటేనే బిఫోర్ ఆఫ్టర్ లైఫ్స్ ఉంటాయి. ఓకే, నువ్వు మరో జన్మ ఎత్తినట్టే. ఏం చేయాలంటే నిజంగా అలాంటి, అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కాశీ, అరుణాచలం అలాంటి క్షేత్రాలకి వెళ్లే ముందు ఒక జన్మ, వెళ్ళిన తర్వాత ఒక జన్మ, ఆ రోజు నుంచి నీ జన్మ మారిపోతుంది అని అంటారు. ఎవరికి మారుతుంది? నమ్మిన వాళ్ళకి, ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళకి, ఆ నమ్మకం ఉన్న వాళ్ళకి. సో ఇప్పుడు ఎలా అవుతుందంటే, ఒక ఉపదేశం పొందిన తర్వాత ఒక జన్మ అని అంటారు కదా, దాని విలువ మనం గ్రహించాలి. చెప్తారు, థియరటికల్ గా చెప్తారు. అంటే ఏంటి, రేపు లేచేటప్పటికి నా చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయిందా, లేకపోతే నాకేమైనా ఐశ్వర్యాలు కలిసి వచ్చేసాయా, ప్రమోషన్ వచ్చేసిందా, ఇంకేదో అయిపోయిందా? దట్స్ నాట్ ఎట్ ఆల్ ద రైట్ మెజర్ అన్నమాట. ఎప్పుడైనా సరే ఇలా మనకి ముందు ఒక జన్మ, వెనకొక జన్మ, లేకపోతే మనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అని అనుకున్నాము అని అంటే, మీరు గమనిస్తే ఉపనయన సంస్కారం కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఉపనయనం అంటే ఏదో పెళ్లికి ముందు జరగాల్సిన ఒక తంతు. అది అది ఇంకా బ్రాహ్మణుల్లో తప్పదు అని అనేసి పెళ్లికి అదొక అర్హత కనుక ఆ పెళ్లి ముందు రోజు చేయటం, అలా మనం చాలా చూస్తున్నాం. చక్కగా ఎలా ఉండాలి ఉపనయనం అంటే, తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకుని గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాలి. పెళ్లి రోజున అంత పెద్దవాళ్ళని కూర్చోబెట్టుకున్నా చాలా ఎబ్బట్టుగా ఉంటుంది చూడటానికి కూడా. ఏ ఏజ్ లో జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్ లో జరిగితేనే బాగుంటుంది. సో అట్లా ఉపనయన సంస్కారం కూడా మనం చేసి వదిలేస్తే అక్కడితోటి దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. మళ్ళీ దానివల్ల నిజంగా ఏమైనా ఈ సంస్కరింపబడిందా మన లైఫ్ అంటే లేదు. ఎప్పుడవుతుంది? నువ్వు దాని విలువ ఏంటో తెలుసుకుని దానికి మనకి ఆచరణగా ఎలా చేశారు. ఇప్పుడు మంత్రం ఉపదేశం ఇచ్చారు అని అంటే ఆ నిత్యానుష్ఠానం మనం చేస్తున్నామా, ఆ శ్రద్ధ మనం చూపిస్తున్నామా, ఆ నమ్మకం మనం పెట్టుకుంటున్నామా అమ్మవారి మీద? ఎందుకంటే ఇప్పుడు మనకేదో ఒక మంత్రం ఉపదేశం ఇస్తే ఇంకెవరికో ఇంకేదో మంత్రం ఉంది, వాళ్ళకేదో కలిసి వచ్చేసింది, ఆ మంత్రం ఉంటే బాగుండేది మనకు కూడా అని అనుకోవటం అంత నీచాతి నీచమైన ఆలోచన ఇంకొకటి ఉండదు. మనకి ఏది వచ్చిందో అది అమ్మవారి దయతో మనకు వచ్చింది. ఓకే, సో దానికి మనం ఇవ్వాల్సినంత విలువ శ్రద్ధ ఇచ్చి, మన గురువులు మనకి ఏదైతే ఉపదేశించిన మార్గం ఉంటుందో ఆ మార్గంలో జాగ్రత్తగా శ్రద్ధాభక్తులతోటి వెళ్తూ ఉండాలన్నమాట. సో అలా వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే, మనకి చెప్పాను కదా, కొంతమందికి కొన్ని కలిసి వస్తాయి. ఎప్పుడు మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ ని, ఎప్పుడు మన లైఫ్ ఎంత సుజావుగా వెళ్తుంది అనే దాంతో మాత్రం ఎప్పుడు మెజర్ చేసుకోకూడదు. నేను ఈ పూజ చేశాను నాకు ఏమొచ్చింది అని అంటే అది ఒక బిజినెస్ డీల్ లాగా ఉంటుంది దేవుడితోటి. అలా ఎప్పుడు ఉండకూడదు. యథాయోగ్యం తథా కురు. అమ్మవారికి తెలీదా మనకి ఏమి మంచిదో, మనకేం కావాలో? వదిలేసేయాలంతే. ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయాలి. చేస్తూ ఉంటే మనలో దీని వల్ల నిజంగా ఇలా అన్నారు కదా, దీనికి ముందు ఒక జన్మ, ఆ ద్విజ దీనికి మనం అప్లై అవుతున్నా మనకి లేదా అని మనం ఎలా చూసుకుంటామనంటే, మన ఆలోచన విధానం మారిందా? ఓకే, అంతకు ముందు ఏదైనా అంటే మన రియాక్షన్ ఉండేది, ఇప్పుడు వాళ్ళని అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోవటం, లేకపోతే కొంచెం ఎంపథెటిక్ గా ఉండటం. ఎవరైనా మన మీద విసుక్కుంటే పాపం వాళ్ళు ఏం గోత్రు అవుతున్నారోలే
అని మనం వెంటనే రియాక్ట్ కాకపోవటం, ఇవి సటిల్ చేంజెస్ అన్నమాట. ఏదో డ్రాస్టిక్ గా ఏదో మారిపోదు, అప్సైడ్ డౌన్ అయిపోదు మన వరల్డ్. ఏది మనం మారుతాం. మార్పు మనలో వచ్చిందా అనేది చూసుకోవాలి. మార్పు ఎప్పుడు ప్రపంచంలో వెతకూడదు, వెతికితే మనం ఫెయిల్యూరే. మార్పు అనేది ఎప్పుడు మనలోనే, మన ఆలోచన దృక్పథంలోనే వస్తుంది. అది మనం వ్యాలిడేట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు, మనం అలా చేస్తున్నామా లేదా అని. ఓకే, గోయింగ్ బ్యాక్ టు మన ద్విజపంక్తి ద్వయోజ్వలాలో ఇక్కడ చెప్పిన ఈ ఉదాహరణ మాత్రం బ్రాహ్మణులకి సంబంధించిందే. సో ఈ బ్రహ్మ విద్యని అభ్యసిస్తూ వేదాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు గురు గురు పరంపరగా అందుకుని, అవి కూడా అమ్మవారి నుంచే వచ్చినవే కదా వేదాలు. ఆ వేదాల్ని ఇది చేస్తూ అదే వ్యాప్తి చేస్తూ, అభ్యాసం చేస్తూ వ్యాప్తి చేస్తూ రెండు చేయాలి. ఎందుకంటే మనం అభ్యాసం చేసి ఊరుకుంటే కూడా అయిపోదు. అందుకే టీచర్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇంకో నలుగురికి చేర్చగలిగేది నేర్పించే వాళ్లే కనుక గురువు రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే థ్యాంక్ఫుల్లీ మన మన సనాతనంగా మనకి ఈ గురు పరంపర అనేది ఎడతెగకుండా ఎక్కడ ఒక కట్ అయిపోదు, చక్కగా కంటిన్యూ అవుతూ ఉంది. అమ్మవారి దయ వల్ల అది అలాగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది కూడా. ఓకే, సో ఇట్లా వేదాల్ని అభ్యసిస్తూ ఉండేవాళ్ళు. మనం ఎప్పుడైనా మీరు గమనించుంటే ఈ ఒక వేద సభల్లో కానీ వేద స్వస్తి లేకపోతే ఆశీర్వచనం యూజువల్గా మనందరం ఏదో ఒక ఫంక్షన్ లో చూసే ఉంటాం కదా. ఎట్లా నించుంటారు, చక్కగా ధవళ వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు, పంచ కండువాలు ధరించి, తెల్లటి విభూది రేకులు ఒళ్ళంతా ధరించి, ఎర్రగా మెరిసిపోయి కుంకుమ పెట్టుకొని, అసలు అంటే ఆ గురుగారులని అలా చూస్తేనే ఒక మెరుపు కదా, అది ప్రకాశం అంటే అది అసలు అలాంటి ఆ అందము ఈ స్టైల్ ఇవి వాటిట్లో ఎక్కడ ఉంటుంది కదా. అసలు ఆ ప్రకాశవంతంగా ఉండి వాళ్ళు ఎప్పుడైనా మీరు గమనించుంటే ద్విజ పంక్తి ద్వయోజ్వల, రెండు పంక్తులుగా, అంటే ఇటు కొందరు నించుని చెప్తారు. అది ఒక సంప్రదాయంగా అలా వస్తున్నది అనమాట. సో అలాగ ఉన్నవాళ్ళు ఇక్కడ అమ్మవారి పళ్ళలాగా మెరిసిపోతూ ఉన్నారట. ఎవరు అమ్మవారి పళ్ళు ఎలా మెరిసిపోతున్నాయంటే అలాగా రెండు పంక్తుల్లో ఉండి వేదాల్ని వల్లిస్తున్న బ్రాహ్మణులాగా మెరిసిపోతూ ఉన్నాయట. ఓకే, అది. సో వైదికంగా ఇక్కడ చెప్పిన మీనింగ్ ఏంటంటే ద్విజ పంక్తి ద్వయోజ్వల, అమ్మవారి నోటి నుండి వచ్చే వాక్కు వేదవాక్కు, ఆ పళ్ళన్నీ ఎలా ఉన్నాయంటే ఆ వేదాల్ని వల్లించే బ్రాహ్మణులు ద్విజుల్లాగా ఉన్నాయి అని. ఓకే, తర్వాత మనకి మళ్ళీ దేవి భాగవతంలో సప్తశతిలో తస్యాస్తు దంతా సంభూత ప్రాజాపత్యేన తేజసాహ, ప్రజాపతుల యొక్క తేజస్సుతోటి అమ్మవారి దంతాలు ఫామ్ అయ్యాయి అని చెప్తున్నారు. సో అగైన్ మళ్ళీ మణిద్వీప వర్ణన కూడా నేనే ఊరికే వెళ్ళి ఎటు వెతుకుతూ ఉంటున్నాను, ఎక్కడ ఎలా చెప్పారు, ఏం వర్ణించారు అట్లా అని. మణిద్వీపం వర్ణనలో ఏం చెప్పారంటే దాడిమి ఫల బీజాభ దంత పంక్తి విరాజతే అని చెప్పారు. దానిమి ఫలం అంటే దానిమ్మ గింజల్లాగా ఉన్నాయి. ఇప్పుడు దానిమ్మ గింజల్లాగా పళ్ళని పోల్చడం మనం చూస్తూనే ఉంటాం, కానీ అలా ఎర్రగా ఉండవు కదా పళ్ళు. దానికి ఎట్లాగా మన ఇవన్నీ ఏంటంటే మనము కొంచెం ఊహ చేసుకోవాలన్నమాట. ఎలా ఇప్పుడు దాడిమి పళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఎర్రగా ఎందుకున్నాయంటే అమ్మవారి పెదాలు అంత ఎర్రగా ఉన్నాయని ఇప్పుడే కదా చెప్పారు. సో అమ్మ చెక్కిళ్ళంతా పద్మరాగమణులు, అమ్మ అంతా అరుణం, ఆ ఎరుపు రిఫ్లెక్షన్ ఇలా తెరిచినప్పుడు చక్కగా తెల్లటి పళ్ళ మీద, స్ఫటికం లాగా ఉన్న పళ్ళ మీద ఎరుపు రిఫ్లెక్షన్ పడి దాడిమి ఫలాల్లాగా కనిపిస్తున్నాయి. చిన్న చిన్నగా ఇంత ఎత్తుగా పెద్దగా అలా లేకుండా చక్కగా అందంగా ఉన్న పలు వరుస ఉందట అమ్మవారికి. సో ఇక్కడ మనము ఈ నామంతో ఉపాసన చేస్తే ఏమవుతుంది, మనకి పళ్ళు కరెక్ట్ గా ఉంటేనే కదా ఉచ్చారణ కరెక్ట్ గా వస్తుంది. పళ్ళు లేని వాళ్ళు ఎలా మాట్లాడితే ఎలా ఉంటుంది మనకు తెలుసు. అందుకే కట్టు పళ్ళు కూడా పెట్టించుకుంటుంటారు. పళ్ళు తినడానికి కూడా కావాలి, పళ్ళు అవసరం చాలా ఉంటుంది మనకి. సో మనకి వాక్ శుద్ధి రావాలి అని అంటే ఈ నామంతో అమ్మవారిని ఉపాసన చేస్తే వాక్ శుద్ధి వస్తుంది, ఉచ్చారణ కూడా కరెక్ట్ గా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే మనం అమ్మవారి ఇచ్చిన ఈ వాక్కుని కరెక్ట్ గా యూజ్ చేస్తున్నామా, సాధనకి ఉపయోగిస్తున్నామా లేదా అని. ఒకటి పాస్ట్ ద టైం, బట్ ఒక్క సౌందర్యలహరిలో గురుగారు ఎలా చెప్పారు చూసి ఆపేద్దాం. ప్రదీపజ్వాలాభిః
दिवसकर नीराजन विधिः सुधासूतेश्चन्द्रो फलजनन वैरग्यरचना स्वकीयैरम्बोभिः सलिलनिधिसौहित्यकरणम् त्वदीयाभिर्वाग्भिः तव जननि वाचां स्तुतिरियम्. ఇది సౌందర్య లహరిలో లాస్ట్ శ్లోకం అన్నమాట. అది ముగిస్తూ ఆదిశంకర్లు ఇక్కడ ఏం చెప్పారంటే, వాక్కులతో అంటే నువ్విచ్చిన వాక్కులతోటి, నువ్విచ్చిన జ్ఞానంతోటి, నువ్విచ్చిన బుద్ధితోటి నేను చేసిన స్తోత్రాలే ఇవన్నీ. ఓకే, సో అవన్నీ యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తూ, ఇలాంటివి చెప్పటం ఎలా ఉంది అని అంటే అని ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నారంటే, ప్రదీప జ్వాలాభి దివసకర నీరాజన విధి అంటే సూర్యుడికి మనం ఆరతిస్తే ఎలా ఉంటుంది? ఏదో చిన్న విగ్రహానికో చిన్న బొమ్మకో పటానికో మన ఇంట్లో ఉన్న దానికి హారతి ఇచ్చామంటే ఈ లైట్ లో అది మనకి దర్శనం బాగా కలుగుతుంది. అది ఎప్పుడు దేవుడికి చూపించడానికి కాదు, హారతి దేవుణ్ణి పూజ అంతా చేసి అలంకరణ చేసుకున్న ఆ దేవుణ్ణి తిన్నగా మనం చూడటం కోసం ఇచ్చుకునే ఇది హారతి అన్నమాట. ఆ హారతి ఇచ్చేటప్పుడు అది సూర్యుడికి హారతి ఇస్తే ఎట్లుంటుంది? ఏమన్నా కనిపిస్తుందా? సూర్యుడి మీద టార్చ్ లైట్ వేస్తే ఏమైనా ఇది ఉంటుందా? అలాగా అంత అలాంటిది అనమాట. నెగ్లిజిబుల్, వాట్ ఐ డూ ఇస్ నెగ్లిజిబుల్ హారతి ఇవ్వటం అనేది. అలాగా నెక్స్ట్ సుధాసూతే చంద్రోపల జలల వైరాగ్య రచన. చంద్రకాంత శిలలనే ఉంటాయి, వాటి నుంచి ఇలాగ ఒక ద్రవం వస్తుందన్నమాట. ఆ ద్రవాన్ని పట్టుకుని దాంతోటే చంద్రుడిని అర్ఘ్యం ఇచ్చినట్లు, అంటే చంద్రుడి వల్లనే వచ్చిన నీటిని తీసుకుని ఆయనకే మళ్ళీ తిరిగి అర్ఘ్యం ఇచ్చినట్లు. తర్వాత మూడోది ఏంటంటే స్వకీయైరంబోభిః సలిల నిధి సౌహిత్యకరణం. సముద్రంలో చూస్తాం మనం, చాలా రివర్ లో కానీ సముద్రంలో కానీ సంధ్యావందనం చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? అందులో నీటినే తీసుకుని ఆ సముద్రుడికే మళ్ళీ తర్పణంగా ఇచ్చినట్లు అన్నమాట. అంటే ఆ తర్పణ ఆ నీరే తీసుకుని మళ్ళీ మనం అంత సముద్రంలో ఇంత నీరు తీసుకుని మళ్ళీ వేస్తున్నాం. అంటే ఇవన్నీ ఏంటంటే అంత నెగ్లిజిబుల్ అన్నమాట. అలాగా ఆదిశంకరులు 99 శ్లోకాలు చెప్పిన తర్వాత 100వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, తల్లి ఈ వాక్కు నువ్విచ్చిందే, ఈ జ్ఞానము, ఈ బుద్ధి, ఈ మేధ నాకు తోచింది, అదంతా నీ అనుగ్రహంతో అయిందే. ఈ సమస్త సృష్టిలో ఉన్నదాన్ని నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో మళ్ళీ లేశప్రాయంగా నేను నీకు తిరిగి అర్పించాను, యాక్సెప్ట్ చేయని చెప్పి. సో మనం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇంత ఇప్పుడు ఒక్కొక్కసారి ఎలా అయిపోతుందంటే, చిన్న చిన్న గెలుపు వచ్చింది అనుకో, మనకి సక్సెస్ వచ్చింది లైఫ్ లో, చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఓటమి అప్పుడు లేకపోతే టైం బాగాలేనప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకుని అందరూ జాగ్రత్తగానే ఉంటారు. టైం చాలా బాగున్నప్పుడు మన నిర్వాకమే అనేసుకుని కొంచెం అటు ఇటుగా తేలిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడే మన ఫుట్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఎట్లా ఉంటుంది అనంటే, ఇదిగో ఇలాంటి సాధన ఆదిశంకర్లంతటి వాళ్లే అలా నివేదించుకున్నారంటే అమ్మవారికి, నిజంగా మన నోటి నుంచి మనం ఒక పారాయణ చేసేసాం ఇవాళ, లేకపోతే ఒక 11 సార్లు పారాయణ చేసాం, అది ఒక రకమైన సాత్వికంగా ఉండే అహంకారం చాలా మందికి చూస్తుంటాం మనం. లేకపోతే ఈ జపం చేసాం, అక్షర లక్షలు చేసేసాం, లేకపోతే ఇంకోటి చేసాం, అది చాలా సాత్విక అహంకారం, తెలియకుండా క్రీపిన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకి అసలు అదృష్టం, అనుగ్రహం, ఒక చేయాలనే బుద్ధి, చేసే సంకల్పం, చేయటానికి ఒక వాక్కు, ఆ పళ్ళు, నాలుక, అన్ని మనం మాట్లాడుకున్నాం కదా, ఒక వాక్కు బయటకి రావాలి అని అంటే అది అమ్మవారు ఎక్కడో నొక్కేసింది అనుకో, ఏ మధ్యమ పశ్యంతి దగ్గర ఆగిపోతే వైఖరికి ఛాన్స్ ఉందా? నువ్వు లోపల అనుకుంటావు కానీ మాట బయటకి రాదు. అంటే అలా మాట రాని వాళ్ళకి, అండ్ మనం ఇంకా డీటెయిల్లో వచ్చినప్పుడు ఎలాంటి ఏ జాతుల్లో ఎంతవరకు వచ్చి వాక్ ఆగిపోతుందో తెలుసుకుందాం. దానికి మనం ఎంత థ్యాంక్ఫుల్ గా ఉండాలంటే, ఒక వైఖరిగా మనం వాక్కుని ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం. సో అలాంటి వాక్కు అమ్మ దయ వల్ల మనకి దొరికింది. సో మనం దాన్ని సద్వినియోగం చేస్తున్నామా లేదా, అదొకటి జాగ్రత్తగా పెట్టుకొని, మన ఏ నిర్వాహకం నిజంగా చేసినా ఎప్పుడు పరమేశ్వర అర్పణమస్తు, కృష్ణార్పణమస్తు అలా అనుకుంటూ అన్ని భగవత్ అర్పణ బుద్ధితోటి మనం చేస్తూ ఉంటే
హంబుల్ గా ఉండగలుగుతాం. ఎలాంటి హంబుల్ గా ఉండడానికి ఏదో మనం పెద్ద క్వాలిటీ అని కాదు. ఈ ఫ్యాక్ట్ తెలుసుకుంటే అమ్మవారి దయతోటే మనం ఏం చేసినా అనేది మనకి మైండ్ లో స్థిరంగా ఉంటే గనక ప్రతిదీ మనం అర్పిత బుద్ధితోనే చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ వాట్ లెట్ us ఆల్సో ట్రై టు డూ దట్. అండ్ ఇక్కడ కంప్లీట్ చేస్తాను క్లాసు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః.